ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి. దేవా నాయన, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాదాలు చెంతకు వస్తున్నాం. కొద్ది మందిగా మా ప్రభా నీ సన్నిధిలో ఈ విధంగా కూడుకొని నాయన ప్రార్థించడానికి, నీ వాక్యం వినటానికి మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి స్తుతిస్తున్నాం. నిన్నటి దినాన్ని జరిగిన ప్రార్థన కూడికి ఈరోజు రేపు కూడా మీ చిత్తమతి ఇల్లుండు ప్రభా నాయన. కొన్ని స్థలాలకు వెళ్ళాలని ఆశపడుతుంటుండగా ఆత్మదేవ మీ ఆత్మ సహాయాన్ని కోరుకుంటూ మీ తోడించండి. నీ వాక్యం చేత మమ్మల్ని ఆశీర్వదించమని యేసునామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, చాలా సంతోషం మీతో ఇలాగా కలిసి ఉండడం. మన కన్నీరు దేవుని సింహాసనాన్ని కదుపుతుంది. మన కన్నీరు ఎప్పుడు వస్తుంది? కన్నీరు చెప్పండి. బాధ వేదన కలిగేటప్పుడు. మొన్నటి దినాన్ని మా పాప వైజాగ్ వెళ్తుంది. వైజాగ్ మా అల్లుడాలది సెలవు, అంటే డ్యూటీ చూసుకొని వెళ్తుంది వైజాగ్. వెళ్ళేటప్పుడు ఎన్ఏడి రోడ్డు మీకు తెలిసి ఉంటుంది. వైజాగ్ ఎన్ఏడి అంటే ఒక 6 వైపుల రోడ్డు ఉంటుంది అన్నమాట సెంటర్లో. చెప్పండి అమ్మ, మీరు ఏదో సమస్య తీర్చకండి, మరి మధ్యలో మాట్లాడకూడదు. నా వైపు చూడాలి, వినాలి. ఏంట 80 లక్షలు విలువైన కారు అంట. టైరు పంక్చర్ అయ్యి డివైడర్ను గుద్దేదాన్ని బట్టి మరి అక్కడికక్కడే అందులో ఉన్న 4 చనిపోయారు. ఎన్ని లక్షల వాల్యూ? ఏం జరిగింది? అప్పుడు నేను కూడా ఈ కారులో వెళ్తుంటే మా పాప చెప్తుంటే అంటే ఈ 4 కూడా స్పాట్ డెత్, చనిపోయారు. 80 లక్షలు విలువైన కారు అంటే లోపల చాలా ఫీచర్స్ ఉంటాయి, కానీ కాపాడలేకపోయాయి. ఈ సంఘటనలు ఇవన్నీ మనం చూసేటప్పుడు మరి ఆ బంధువులు కానీ వాళ్ళందరూ ఎలా ఉంటారు? ఎంతో వేదన, బాధ, దుఃఖం కలుగుతుంటుంది కదా. కనుక మనకు ఏడుపు అంటే మనం కన్నీరు కార్చడం, మనం ఏడవడం ఎందుకనంటే ఏదో దుఃఖం లేక శ్రమ, కష్టం వచ్చేటప్పుడు మన కళ్ళల్లో కన్నీరు తప్పక వస్తుంది. ఇప్పుడు చంటి బిడ్డ ఉంది, ఉయ్యాల అమ్మ వేసింది, వంట రూమ్లో లేక ఎక్కడో పని చేసుకుంటుంది. ఆ చంటి బిడ్డ తనకేముండదు, తను ఎలా పిలుస్తుంది? ఏడుపు ద్వారా పిలుస్తుంది. ఆ వంట రూమ్లో ఉంటూ ఏడుస్తుంటే ఇప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది? పరిగెత్తుకుంటూ ఎందుకు వచ్చింది? ఆ ఉయ్యాల్లో ఉండేది. అమ్మ నా కూతురు పడిపోతుందో లేకపోతే ఏంటో ఏడుస్తుంది ఎందుకని. అవునా? అట్ట ఆ చంటి బిడ్డకు తెలియదు నేను ఏడవడాన్ని బట్టి మా అమ్మ వస్తుంది, మా నాన్న వస్తాడని. కానీ ఆ ఏడుపు ఏం చేసిందంటే పరిగెత్తుకుంటూ వచ్చేటట్లు చేసింది. అవునా? మరి మనం లోకమంతా ఒకలాగా వెళ్తుంటే మనం ఏంటి అసలు డిఫరెంట్గా ఉంది. ఏంటి యేసుప్రభుని నమ్ముకుంటే అన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి, అన్ని శ్రమలు వచ్చేస్తున్నాయి. అసలు వదిలేసినా బాగుండు, చక్కగా సినిమాలు చూసుకోవచ్చు, షికారులు చేసుకోవచ్చు, అమ్మలక్కలు ముచ్చట్లు చేసుకోవచ్చు. ఏంటి పరిస్థితి? ఎప్పుడు ఇంట్లో శ్రమలు, బాధలు, కష్టాలు ఇవన్నీ అనుకున్న ఆలోచనలు అప్పుడప్పుడు వస్తాయి. అబద్ధం ఆడకుండా చెప్పండి, వస్తాయి. ఎందుకు ఒక క్రైస్తవుడికి, ఒక దేవుని బిడ్డకి శ్రమ, కష్టం వస్తుంది? అసలు మనమే శ్రమలు పడుతున్నామా లేకపోతే ఇంకెవరైనా పడుతున్నారా? మరి ఇప్పుడు చాలామంది విశ్వాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు లేకపోలేదు. అసలు మన విశ్వాసం దేని మీద కట్టుకుంటున్నాం? అసలు మనం ఎందుకు ఏడవాలి? ఎస్, ఈ దినాల్లో మనం చాలా ఏడ్చే దినాల్లో, మళ్ళీ మనం ఏడవలసిన దినాల్లో ఉంటున్నాం. ఎందుకు ఉంటున్నాం అనంటే బయటికి ఏదో స్వార్థ చెప్దామనంటే, ఒకప్పుడు రక్షించబడి తొలి దినాల్లో మేము వీధుల వెంబడి వెళ్ళేటప్పుడు కంజలు కొట్టుకొని, డ్రమ్ములు కొట్టుకొని వెళ్తే జనాలు మూకుమ్మడిగా వచ్చి ఆలకించేవారు, స్కిట్స్ వేసేవారు, కొన్ని మాటలు చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం వెళ్తే మనల్ని కొట్టడానికి, పేడ నీరు చల్లడానికి వస్తున్నారు. అవునా? ఎందుకు ఇది వచ్చింది? ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయి మన దేశం? మనం ఎందుకు భావ ప్రకటన, ఒక ఈ విషయం చెప్పడానికే భయం వేస్తుంది. ఒక చెప్పాలనుకున్న మాలాంటి సేవకులు ఎవరితో 2 మాటలు చెప్దామని అనుకున్నాడు, ముందుగా నేను పాస్ట్ గారా అనుకొని ఆడు స్విచ్ ఆఫ్ చేసేసుకుంటున్నాడు. వినటానికి ఇష్టపడట్లేదు. అవునా? వినటానికి ఇష్టపడట్లేదు. అరే మనం ఏం మాటలు చెప్పాం?
నేను ఒకప్పుడు మీలాగా లోపల బయట ఉన్న వ్యక్తినే, క్రైస్తవ్యం దూషించిన వ్యక్తినే, హేళన చేసిన వ్యక్తినే, తృణీకరించిన వ్యక్తినే, తిట్టిన వ్యక్తినే. కానీ ఆయన మహాప్రేమ చేత మళ్ళా ఆయన రక్షించుకున్నాడు. అవునా? అందుచేత దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం సంఘంగా కూడి మనం ఏడవలసినటువంటి పరిస్థితులు, కన్నీరు కార్చవలసిన పరిస్థితులు. మీరు, నేను, మనందరం కూడా మన ముందు కొన్ని తరాలు వారు ఎంతోమంది ఎవరు ప్రార్థన చేశారో ఇప్పుడు రక్షించబడి మనం ఇక్కడికి వచ్చాం. అవునా? మనకు తెలీదు. ఎవరో ప్రార్థన చేశారు, నీవు నేను రక్షించబడ్డావు, నీ దగ్గరికి నా దగ్గరికి సువార్త అందించబడింది. ఎవరో సువార్త మనకి చెప్పారు. అది ఓ మీటింగ్లో కావచ్చు, ఒక సోదరి కావచ్చు, ఒక సహోదరుడు కావచ్చు, ఏదో విధంగా మనం ప్రభువులోనికి లోపలికి వచ్చాం కదా. మరి ఇంకొక రక్షించబడ్డం కొరకు అయితే ఎల్లకాలం ఇదేదో అంటారు కదా, ఎద్దు ఒకే వైపు, చెప్పండి, గవర్నమెంట్లో ఒకేలాగా ఉండవు, ఈ అధికారం ఒకేలాగా ఉండదు, ఈ ప్రజలు ఒకేలాగా ఉండరు. కానీ తప్పనిసరిగా మనం ఏం చేయాలంటే ఈ సమయం మనం ఏడవలసిన సమయం, మనం అంగలారవలసిన సమయం. ఒకసారి ఒక మాట గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము, మొదటి నుంచి కొన్ని మాటలు చూపిస్తాను. ఇంకొక మాట గనక మీరు నన్ను మీరు అంగీకరించాలి. ఎందుకంటే పెద్ద పెద్ద దైవజనుల యొక్క మాటలు విన్నోళ్ళు కదా, నా వయసుని బట్టో లేకపోతే నా యొక్క ఎత్తును బట్టో దాన్ని బట్టి మరి ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది నాకు తెలియదు. కానీ ఉన్న విషయాలు మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా? మనం అందరం కూడా ప్రయోజనకరమైన వాళ్ళమే, అందరూ ఉపయోగకరమైనటువంటి వాళ్ళు. ఇప్పుడు అక్కడ కూర్చున్న దైవజనులు ఇక్కడికి వచ్చి కూడా మాట్లాడతారు కనుక నేను అక్కడ కూర్చున్నానంటే వాళ్ళు ఇక్కడికి వస్తారు, నేను అక్కడికి వెళ్తాను. కానీ ఈ సమయం నాకు ఇవ్వబడింది కనుక నేను మాట్లాడవలసి వస్తుంది. ఓకే, చూడండి, మొదటి నుంచి కొన్ని మాటలు చదువుతాను. చదువు వచ్చిన వారు చూడండి, లేని వారు వినండి. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండి వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటికైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటికైనను చూచుటకైన యోగ్యుడెవడను కనబడునందున. అది ఒక మాట. ఇక్కడ యోహాను ఈ 5వ అధ్యాయానికి వచ్చేటప్పుడు యోహాను భక్తుడు, ఆయన లోపట వెలుపట వ్రాయబడిన పుస్తకం. చూడండి, ఇది ఒక పుస్తకం అనుకుందాం కనుక లోపల రాయబడింది, బయట రాయబడింది కనుక ఈ మన లోపల రాయబడింది, బయట రాయబడింది. ఈ పుస్తకంలాగా ఉంటే మనకు అర్థం అవుతుంది, కానీ పుస్తకం తెరిస్తే మనకు అర్థమవుద్ది ఇందులో ఏముందో అని. అవునా అమ్మ? అర్థమవుతుందా? కనుక ఈ పుస్తకం ఇలా మూతవేయబడింది. యోహాను అది చూసి కనుక అతడు ఈ భూమికి లేక సంఘానికి వ్రాయాలనుకున్న ఆలోచనతో అసలు ఈ పుస్తకాన్ని విప్పడానికి యోగ్యుడెవరు? యోగ్యుడంటే మీరు గమనించండి, ఒకసారి ఆలోచన చేస్తే శంఖంలోనే పోస్తేనే నైవేద్యం, అంతేనా? పక్కన పోస్తే అవ్వదు. బండి ఉంది, ఆ ట్యాంకులోనే పోస్తేనే పెట్రోలు, ఇంకెక్కడో పోస్తానంటే ఆ బండి నడవదు. అలాగే మన భక్తి కానీ మన విశ్వాసం కానీ మనం ఆరాధించినటువంటి వ్యక్తి ఆరాధనకు యోగ్యుడేనా? మనం సమాజంలో చూస్తాం, మన గ్రామాల్లో చూస్తాం, అది కొంచెం తక్కువ డబ్బులైనా ఎక్కడికి వెళ్తామనంటే ఆర్ఎంపీ డాక్టర్కి వెళ్ళి ఇంజెక్షన్ పొడిపించుకుంటాం. కానీ ఎక్కువ శాతం వాళ్ళ వలన మన శరీరం అంతా గొల్లైపోద్ది. ఎందుకు? 100 రూపాయలకి ఇంజెక్షన్ వేస్తాడు కదా. కానీ ఆయన ఎక్కడ నేర్చుకున్నాడంటే ఒక MBBS డాక్టర్ దగ్గర ఎక్కడ కంపౌండర్గా ఉండి పనిచేసి ఇంజెక్షన్ దేనికి ఏది ఇవ్వాలో కొంతవరకు నేర్చుకున్నాడు. కానీ పూర్తిగా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అతను చదవలేదు. అలవాటు ప్రకారంగా ఆ డాక్టర్ గారు జ్వరానికి పారాసిటమాల్ అని, ఇంకా మరొక నొప్పికి మరొక ట్యాబ్లెట్ అని, లేక మరొక దానికి ఇంజెక్షన్ అని ఇలా చూసి నేర్చుకోవడాన్ని బట్టి ఈయన కూడా ఒక ఊర్లో మరొక విలేజ్లో చిన్నది ఓపెన్ చేస్తాడు. అతను కూడా ఇంజెక్షన్ చేస్తే తగ్గుతుంది, ట్యాబ్లెట్ ఇస్తే రోగం తగ్గుతుంది, కానీ పూర్తిగా కాదు. ఎందుకు?
అతడి శరీరంలో జ్వరం ఎందుకు వచ్చిందో, ఆ వ్యాధి ఎందుకు వచ్చిందో, ఆ బాధ ఎందుకు వచ్చిందో 4.5 సుమారు 5.5 సంవత్సరాలు చదివే వ్యక్తి కాదు, మీ దగ్గర నుంచి చూసే వ్యక్తి, కొంత నేర్చుకున్న వ్యక్తి. కానీ ఇతడు కూడా డాక్టర్ అని పిలువబడుతున్నాడు. ఈ 4.5 సంవత్సరాలు కాలేజీలో చదివినటువంటి వ్యక్తి కూడా డాక్టరే. కానీ ఆ డాక్టర్కి గవర్నమెంట్ సర్టిఫికెట్ ఇస్తుంది, ఈ వ్యక్తికి ప్రైవేట్ వాళ్ళు ఎవరో సర్టిఫికెట్ ఇస్తారు. కానీ వీళ్ళిద్దరు ట్రీట్మెంట్ జరుగుతుంటుంది. కానీ ఈ వ్యక్తి ద్వారా జ్వరం తగ్గుతుంది, ఈ వ్యక్తి ద్వారా జ్వరం తగ్గుతుంది. ఈ వ్యక్తి మొట్టమొదటిగా ఏం చేస్తాడంటే టెస్ట్లకు పంపిస్తాడు. మొదటిగా వ్యాధి నిర్ధారణ అవ్వడానికి ఏం చేయాలి? టెస్ట్లకు పంపించి ఈ జ్వరం ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చింది, దగ్గు ఎందుకు వచ్చిందో, ఎన్ని రోజుల నుంచి వస్తుంది, ఇవన్నీ కూడా అంతకుముందు మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఎలా పని చేస్తే చదివిన వాడు కనుక ఇతడు డాక్టర్. మీరు ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్నారా లేదా ఎక్కడ ఉన్నారు? ఇంటి దగ్గర స్టవ్ మీద ఏది పెట్టేశాను, మీరు ఇక్కడే ఉండండి ఏమా, మీ మనసు మీ శరీరం ఇక్కడ ఉండండి. ఇతడు కూడా డాక్టరే, ఇతడు కూడా డాక్టర్ అని పిలువబడుతున్నాడు, ఇతడు కూడా డాక్టర్ అని పిలువబడుతున్నారు. ఇంజనీర్ కూడా అంతే, టీచర్ కూడా అంతే. నేను ప్రైవేట్గా టీచర్ స్కూల్లో చెప్పాను. నాకు బీఈడి అవ్వలేదు, కానీ ఆ పిల్లలకి చెప్పడానికి కావాల్సిన అర్హత అయితే ఉంది, చదువు అయితే. కానీ నేను గవర్నమెంట్ దృష్టిలో టీచర్ని కాదు. నేను ప్రైవేట్గా చెప్తే చెప్పొచ్చు, లేక ఆ టీచర్ కంటే బాధ్యత చెప్తే చెప్పొచ్చు. కానీ గవర్నమెంట్ దృష్టిలో నేను బీఈడి అవ్వలేదు, నేను టీటీసీ చేయలేదు, అందుచేత నేను గవర్నమెంట్ దృష్టిలో చెల్లను. కనుక ఈరోజు దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా మనం చూసేటప్పుడు ఏమండి, అసలు నిజంగా మనమే ఏదైనా బాధ మన శరీరానికి వస్తే మంచి డాక్టర్ దగ్గరికి వెళ్దామని అంటామా లేదా? ఎందుకు? మంచి డాక్టర్ అయితే మంచిగా చూస్తే డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు అనుకున్నటువంటి ఆలోచన. కనుక ఈరోజు మన ఆరాధనకి యోగ్యుడు ఎవరు? అందుకే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయన సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు, అమ్మా ఇవన్నీ నువ్వు చెప్పుకొచ్చే, ఇవన్నీ మీకు తెలుసు, మీకు బాగా లేఖనాలన్నీ నాకు తెలుసు కనుక ఎరిగిన వాళ్ళే అంటే, అందుకే అక్కడికి వెళ్ళకుండా క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు అంటే ఆరాధించే క్రమం ఒకటి ఉంది, ఆ మాట చూపిస్తాను మీకు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము ఒక మాట నేను మీకు చూపిస్తాను. ఆ 4:22లో మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు. మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు. మన ముందున్నటువంటి మన కుటుంబస్తులు, మన వీధులు ఉన్నవారు, మన గ్రామంలో ఉన్నవారు, మన బంధువులైన వారు తెలియని దాన్ని, ఒకప్పుడు మనం కూడా తెలియని దానిని ఆరాధించాం. అర్థమవుతుందా? కనుక సమరయ స్త్రీతో ప్రభు ఏమంటున్నారంటే, మీకు తెలియని దానిని ఆరాధించేవారు. అదేలాగా విజయనగరంలో బస్సు ఎక్కాను, ఎవరో నన్ను అడిగితే మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే, నేను ఎక్కడికి వెళ్తున్నాను తెలియదంటే నన్ను ఏమనుకుంటారు? అవునా కాదా? అవునా? కానీ మనం ఏం తెలుసుకోవాలంటే, ఎస్ నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరు నాకు తెలుసు అనేది మనం నిర్ధారణకు రావాలి. మీరు బిందు పట్టుకొని బోరు దగ్గరికి వెళ్ళాలనుకోండి, మధ్యలో ఎవరు అడిగారు ఎక్కడికమ్మా వెళ్తున్నారంటే ఏమో తెలియదు, మరి బిందె ఎందుకు పట్టుకున్నావు ఏమో అనంటే ఈవిడికి కొంచెం బుర్ర చెడిందనంట. కానీ ఈరోజు మనం చూసేటప్పుడు మనం తెలిసిన దానిని ఆరాధించినటువంటి వ్యక్తులం. అందుకే ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారం. ఈరోజు కోకొల్లలుగా ప్రజలు, ఇంకొక విషయం, 100 మంది ఒకవైపు ఉన్నారు, ఇద్దరు ఒకవైపు ఉన్నారు, ఇద్దరు చెప్పింది లేక సత్యమైనది సత్యమే, 100 మంది తప్పు చెప్పిన వాళ్ళు తప్పే. కనుక 100 మంది ఉన్నారు కానీ సత్యం అయిపోదు, గుర్తుపెట్టుకోవాలి. 100 మంది ఉన్నారు కనుక లోకరీతిగా ఓట్లు వేయడానికి వాడు గెలుస్తాడు, అది ప్రజాస్వామ్యం, డెమోక్రసీ. కానీ ఇద్దరు లేక ఒక్కరు ఒకవైపు సత్యం కొరకు నిలబడితే అది సత్యమే. కానీ ఈ లోకంలో ఉన్న నానుడు ఏంటంటే, ఎంతమంది అక్కడికి వెళ్తుంటున్నారు కనుక ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుందంటే ఏమీ జరగలేదు. మాకు విజయనగరంలో బాలాజీ జంక్షన్ ఒకటి ఉంటుంది, తిన్న గంట స్తంభం ఉంటుంది, ఆ దగ్గరలోనే రాజుగారి కోట ఉంటుంది. ఇక్కడ నుంచి తిన్నగా చూస్తే ఒకడు అలాగా బండి మీద వెళ్తూ ఈ టర్న్ చేయాలనుకునేటప్పుడు మెడలుగా ఆగిపోయిందండి, ఇలా ఉండిపోయింది. ఉండిపోతే
ఆ వెనకాల వచ్చినోడు కూడా ఈడేదో చూస్తున్నాడు, ఆ వెనకాల అదే చూస్తున్నాడు. ఎంతవరకు అంటే ఆ గంట స్తంభం దగ్గర నుండి ఈ బాలాజీ జంక్షన్ వరకు అందరూ లైన్లో ఉన్నారనమాట. ఎక్కడి నుంచి పోలీసుడు పరిగెత్తుకుంటూ, ఒరే ఏం జరిగిందిరా, అసలు ఏం జరిగిందిరా అని మొదటోడు దగ్గరకు వచ్చాడు. ఆయన అడిగితే, అరే ఏంటి అసలు ఏం చూస్తున్నారంటే, సార్ నేనేమి చూడలేదు కానీ ఇలా టర్న్ చేసేటప్పుడు మెడలు ఇలా ఉండిపోయింది సార్ అన్నాడు. ఈ వెనకాల ఈ జనాలందరూ ఆ వ్యక్తిని ఏమని ఫాలో అయ్యారు, ఈయన ఏదో చూస్తున్నాడు. ఈరోజు భారతదేశం అంతట్లో ఇదే జరుగుతుంది తంతు. అవునా? అది పోనీ అక్కడ ఎందుకు ఆగాడు, ఏం చూస్తున్నాడు అనుకున్న ఆలోచన కంటే ఆడు చూస్తున్నాడు కనుక మనం చూడాలి, వాడు వింటున్నాడు కనుక మనం వినాలి, వాడు పాడుతున్నాడు కనుక మనం పాడాలి. అది కాదు, దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు. రీజనింగ్ అంటారు, తర్కము. పౌలు ఆయా సందర్భాల్లో సమాజ మందిరంలోనికి వెళ్ళేటప్పుడు తర్కించాడు అతడు. హే యూదులైన వారలారా, నేను బెన్యామీను గోత్రానికి చెందిన వాడినే కదా, మీకు తెలుసు కదా బెన్యామీను గోత్రం, లేకపోతే యోధా గోత్రము, దాను గోత్రం, ఈ గోత్రంలో ఉన్నటువంటి నేను గమాలియేలు పాదాల దగ్గర ఇదిగో ఈ పుస్తకం పాత నిబంధన అంతా ఎరిగిన వాడును. మీకు తెలుసు కదా యెరూషలేములో ఈ మార్గాన్ని లేక క్రైస్తవ్యాన్ని అనుసరించే వాళ్ళందరిని కూడా కొట్టి చంపేవాడిని, తీసుకెళ్లేవాడిని కదా. కానీ ఇదిగో ఇందులో ఉన్న సత్యాలు, ఇందులో ఉన్న విషయాలు, ఈ మెస్సయా, ఈ యొక్క వాగ్దానం చేయబడినటువంటి ఆ చిగురు, ఇదంతా కూడా ఇదిగో క్రొత్త నిబంధనలో ఆయనైనా రండి మీకు చూపిస్తానని ఈ లేఖనాలు మొదటగా అతడు తెలుసుకున్న తరువాత సంఘాలకు ఉత్తరాలు రాస్తూ, ఆ మెస్సయ్యని నేను కనుగొన్నానయ్యా. ఒకప్పుడు ఈ దమస్కు మార్గం గుండా వెళ్ళేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా నన్ను దర్శించారు. నేను అపోస్తలుడు అవ్వడానికి కూడా కారణము ఆయనే. కానీ నేను అపోస్తలుడని కొంతమంది అంగీకరించట్లేదు. కానీ మీరు ప్రత్యక్షంగా అపోస్తలుడు యేసుక్రీస్తు చేత పిలువబడి యేసుక్రీస్తు యొక్క రిజరెక్షన్ చూసినంత మాత్రం వాళ్ళు మాత్రం కాదు, నేను కూడా యేసుక్రీస్తును స్వయంగా ఆయనను చూసిన వ్యక్తినే, నేను కూడా అపోస్తలుడినే, నేను కూడా ఈ పరిచర్యకి పంపింపబడినటువంటి వ్యక్తినే అని అతడు రుజువు చేస్తూ సమాజ మందిరంలో ఎలాగైతే ఆ దినాలు యూదులు కూడుకునేవారు, వారి మధ్యలోనికి వెళ్ళి అతడు ఈ సత్యాన్ని చెప్పేవాడు, తర్కించేవాడు, ఒప్పింప చేసేవాడు. రెండర్రా మీకు లేఖనాలు చూపిస్తాను. ఈయన ఈ మెస్సయ్యని ఏం చేశారంటే ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, రోమా నాయకులు అందరూ కూడా ఏం చేశారంటే అసూయ చేత చంపేశారు. అతడే ఎత్తుడని ఇదిగో నేను రూఢిగా నమ్మి అంగీకరించాను. నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును, నేను నమ్మిన వానిని నాకు తెలుసు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఈరోజు 2వ రోజు ఉపవాస కూడికకి వచ్చారు, మేము కూడా అందుకే వచ్చాం, మాకు తెలుసండి పాస్టర్ గారు అని అంటే, అలాగా దేవుని బిడ్డలారా యోగ్యుడు కావాలి కదా. అందరూ డాక్టర్లే, అందరూ ఇంజనీర్లే, అందరూ టీచర్లే. కానీ డాక్టర్ అవ్వాలంటే 4.5 సంవత్సరాలు చదవాలి, టీచర్ అవ్వాలంటే 2 సంవత్సరాలు బిఏడో లేక టీటీసో చదవాలి, అంతేనమ్మా. డిప్లొమా ఎంత ఉంది? 2. ఇంజనీర్ అవ్వాలంటే 4 సంవత్సరాలు చదవాలి కదా, అందరు ఇంజనీర్లు అయిపోరు. అలాగే యోగ్యుడైనటువంటి వ్యక్తి కావాలి. కానీ యోహాను ఏం చేశాడంటే ఇంకా లాభం లేదు, ఈ యోహాను ఈ పుస్తకం ఓపెన్ అయితే సంఘానికి నేను రాస్తాను. సంఘం అంటే మనకి. అతడు ఆ రోజు ఆయన ఏమంటున్నాడంటే యోగ్యుడైన వాడు ఎక్కడ లేడు, పరలోకంలో లేడు, భూమి మీద లేడు, భూమి క్రింద లేడు, ఎక్కడ కూడా దీన్ని విప్పటానికి శక్తి లేనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఏడవడం ప్రారంభించాడు. ఏమండి చూడండి, 4వ వచనంలో చూస్తే, ఆ గ్రంథం విప్పుటికైనను చూచుటికైనను యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. ఏంటి? ఎవరు లేరు, ఎక్కడ లేరు చెప్పండి? పరలోకంలో ఎవరు లేరు, భూమి మీద ఎవరు లేరు, భూమి క్రింద ఎవరు లేరు. ఇప్పుడు ఈయన ఏడుపు పరలోకంలో దేవదూత వచ్చి ఏమంటే ఆ జవాబు చెప్పడానికి అవకాశం కలిగింది. కనుక ఈరోజు మన ఇంట్లోను దేవుని బిడ్డలారా, మన గృహంలో, మన సంఘంలో, లేకపోతే మనం ఉన్న స్థలములో మనం ఏడవడం ప్రారంభించాలి. ఏది కన్నీరేది, బాధ ఏది, వేదన ఏది? ప్రభువా, మా సంఘం, మా సేవకుని కుటుంబం, లేక తోటి విశ్వాసుల కుటుంబాలు, వీళ్ళ కొరకు మేము ఏడవడానికి సహాయం చేయండి ప్రభువా. బహుగా ఏడ్చుచుండగా. ఎందుకు ఈ ఏడుపు? ఎందుకు? ఆయన వ్యక్తిగతం కోసమా, ఆయన పిల్లల కోసమా, లేకపోతే ఆయన కుటుంబం కోసమా,
దేని కొరకనంటే ఈ పుస్తకం విప్పబడితే ఈ పుస్తకంలో ఉన్న విషయాలన్నీ 6వ అధ్యాయం నుంచి బయలుపరచబడతాయి. అది రాశాడు అతను. అందులో ఉన్న రహస్యాలు మన సంఘానికి చాలా అవసరం అనుకున్నటువంటి ఉద్దేశంతో ఈ పుస్తకం కానీ విప్పబడకపోతే రహస్యాలు తెలియవు. పరలోకంలో జరగవలసినవి, భూమి మీద జరగవలసినవి ఇవన్నీ కూడా యోహాను భక్తుడు అతడు పద్మాసులో ఆ ద్వీపంలో ఉండేటప్పుడు ఈ పుస్తకాన్ని రాసుకొచ్చాడు. అరే ఈయన ఎక్కడున్నా సరే సువార్త చెప్తున్నాడు, పట్టుకుని పండరా అడవుల్లోని, కానీ అడవుల్లో పెట్టారు ఇతను. అవునా, కొన్నిసార్లు మన జీవితాల్లో అటువంటి పరిస్థితులు దాపురించేటప్పుడు మన కళ్ళల్లో ఏం కలగాలి? కన్నీరు రావాలి, కన్నీరు మరొక సందర్భం, మరొక మాట కూడా ఈ సందర్భంలో నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇర్మియా గ్రంథంలో ఇవన్నీ మనకు తెలిసిన మాటలే. మన మర్మాలు ఏం కాదు, మర్మాలు వినడానికి రాలేదు, మనం గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మర్మాలన్నీ బైబిల్ రాసేసాడు, అది మనం తెలుసుకోవడమే అంతే. అవునా, నుయ్యి ఆల్రెడీ తీయబడింది, మళ్ళీ నుయ్యి తీస్తామా నీరు తోడుతామా? నీరు తోడుకోవాలి. నుయ్యి ఎవరో తవ్వారు, ఎవరిని పూడ్చారు. ఒక్క మాట నేను మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 1 నిమిషం, మీకు దొరికితే నాకు చెప్పండి. ఎస్ ఒకసారి 9వ అధ్యాయంలో చూడండి 17వ వచనం. సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగాను ఎవరు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలను. మనము వలసబోతమే, సిగ్గునొందితమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశం విడవలసి వచ్చినే అని సియోనులో రోదన ధ్వని వినబడుచుంది. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవిగా ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పిడి. ఒకరికొకరు అంగలార్చి విద్య నేర్పించడు. ఏమి నేర్పించాలి? ఏ సందర్భంలో చెప్పబడిన మాటలు? ఇర్మియా. అందుకే ఆ ఇర్మియాని ఏంటి, కన్నీటి ప్రవక్త, లైక్ వీపింగ్ ప్రాఫిట్ అంటారు ఇతడిని. అతడు చూస్తుంటుండగానే ముందుగానే చెప్పుకొచ్చాడు, మనం బబులోని చెరలోనికి వెళ్ళినా దేవుడు అతడు మనకు తోడుగా ఉంటాడు, మనం వెళ్ళడానికి ఇష్టపడతానంటే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నారంటే, ఇర్మియా ఎప్పుడు ఇలాంటి మాటలే చెప్తావు, శాపవచనాలే పలుకుతావు, నీకు ఆశీర్వాదకరమైన వచనాలు ఏముండవా అనేటట్లు తర్వాత మనం అధ్యాయంలో చూపిస్తే ఏమండి ఈ మాటలు కనబడతాయి. అదే ఇర్మియాని గోతులో తోసేస్తారు. కానీ అతడు ఏడుస్తున్నాడు, నా జనులలో హతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు. 9వ అధ్యాయము 1వ వచనం. నా తల జలమయముగాను, నా కన్ను కన్నీల ఓటగాను ఉండను గాక. అంటే ఏం చేయబడి రోదన చేయు స్త్రీలను ఏం చేయాలి మనం? రోదన. ఎప్పుడు రోదన వస్తుంది? సిచ్యువేషను భిన్నంగా ఉండేటప్పుడు, ఒక గంట 2 గంటలు చనిపోతాడు, లేక చనిపోద్దామే, లేక ఇవన్నీ వార్తలు వినేటప్పుడు మనకేం కలుగుతుంది? మన కరోనాలో ఎంతమంది చనిపోయారు? అసలు మీకు కరోనా వచ్చి ఉంటుంది, దమయం చూద్దు వచ్చి ఉంటుంది, మీకు తెలియకుండా అది పోయిందేమో. హల్లెలూయా. అర్థమైందా? కొన్నిసార్లు మా చర్చిలో ఒక ఆవిడకి ఇందాక చెప్పాను, పాస్టర్ గారికి, మా చర్చిలో ఒక ఆమెకు వచ్చింది కరోనా, కానీ ఆమెకు పోయేటప్పుడు తెలిసింది కరోనాని. ముందు తెలిస్తే చచ్చిపోనేమో అంటే భయం. మనకి ఎవరమైనా భయపడతామనండి, కొడతామంటే భయపడతాం, పెడతామంటే తీసుకోవడానికి ఇష్టపడతాం. అవునా? తెలియకుంటే. కానీ దేవుడు ఎందుకు రక్షించాడు మనల్ని? ఎందుకు దేవుడు మనల్ని కాపాడుతూ వస్తుంటున్నాడు? కానీ ఇక్కడ చూసినట్లయితే రోదనతో ఎందుకు చేయాలంటే, ఇదిగో ఒక బలమైన రాజ్యం మీ మీదకి వస్తుంది. అరే, యవనస్తులు వీళ్ళందరినీ కూడా తీసుకొని పోతుంటున్నారు. యవనులు లేకుండాను వారి నాశనం చేయటికి మరణము, అసలు కనికరం ఉండదు నెబుకద్నెజర్ రాజుకి. అంత భయంకరంగా మీరు తీసుకొని పోబడతారు. మీరు కన్నీరు కార్చవాలి, మీరు రోదన చేయాలి. రోదన ధ్వని. ఏ ధ్వని? రోదన. ఎందుకు? మీ పిల్లల కొరకు. మరణము కిటికీలు ఎక్కుచున్నది. వాస్తవంగా ఈరోజు మనం చేయవలసిన పరిచర్య ఏవండి, 3 రకాల మనుషులు చెప్తున్నాను. చూడండి, చిన్న పిల్లలు 0 వయసు నుండి 15 సంవత్సరాలు, 16వ సంవత్సరం నుండి 30 సంవత్సరాలు, 31 నుంచి 60 సంవత్సరాలు. చూడండి, వీళ్ళు చిన్నపిల్లలు వీళ్ళు కదా, వీళ్ళు యవనస్తులు, వీళ్ళు ముసలివాళ్ళు.
ఇప్పుడు ఇక్కడికి వచ్చింది మీరు ఏ వయసులో ఉన్నోళ్ళు చెప్పండి. చంద్రం మధ్య కదా, అవునా? వాస్తవంగా వీళ్ళు ఫుల్ టికెట్, హాఫ్ టికెట్, ఫుల్ టికెట్, హాఫ్ టికెట్, ఏ టికెట్ చెప్పండి? చిన్నపిల్లలు ఏ టికెట్ చెప్పండి? మీరు చెప్పకూడదమ్మా. చిన్నపిల్లలు ఫుల్ టికెట్, వారు 0 నుంచి ఇలాగ ఎదుగుతుంటారు. అర్థమైందా? మరలా వీళ్ళు 15 నుంచి ఇలా వచ్చి మరలా ఇక్కడి నుంచి కిందకు వస్తారు, ఎవరు వస్తారు. కనుక ఇప్పుడు మన సంఘము మరి ఏమనుకోవద్దు కానీ వృద్ధాప్య సంఘమే. కానీ వీళ్ళు మీరు ఒకసారి చూడండి, ఈ పిల్లవాడు చిన్నప్పుడే సండే స్కూల్లో రక్షించబడగలిగితే, ఈ పిల్లవాడు 60 సంవత్సరాలు బ్రతికితే వీడు మారు మనసు పొంది ఏమండి ఎన్ని సంవత్సరాలు దేవునికి బ్రతికినట్లు? 10 సంవత్సరాల వయసులో ప్రభువుని అంగీకరించాడు. ఇతగాడు 60 సంవత్సరాలు బ్రతికాడు. 60 - 10 50 సంవత్సరాలు అతడు ఎంతో మందిని ప్రభావాన్ని చూపిస్తాడు. 60 సంవత్సరాలు ముసలమ్మ యేసుప్రభువుని నమ్మింది. 60 సంవత్సరాలు అంటే లోపల బోల్డ్ వచ్చి ఉంటాయి కదా, ఆల్రెడీ వచ్చి ఉంటాయి, మన అందరికి వచ్చాయి, ఎవరు బయటికి అలా కనబడుతున్నాం అంతే, ఇంకేం లేదు. 60 సంవత్సరాలు యేసుప్రభువుని నమ్ముకుంది ఈమె. కూర్చుంటే లేవలేదు, లేస్తే కూర్చోలేదు. ఈమె ఒక 5 సంవత్సరాలు బ్రతికింది అనుకుందాం. 60లో ప్రభువుని నమ్మింది, 65 సంవత్సరాల వరకు బ్రతికింది. 5 సంవత్సరాలు ఈమె అనుభవం. కానీ ఈమె ఏం ప్రార్థన చేస్తుంది, ఈమెమి సువార్త చెప్తుంది, ఈమెమి దేవుని కొరకు బ్రతుకుతుంది అని అంటే చాలా కష్టం. ఒక డబ్బా ఉంటుంది, ఆ డబ్బాలో మందులు మాత్రం ఉంటాయి ఆవిడికి. అర్థమైందా? కానీ ఇప్పుడు మన ముందున్నటువంటి అసలు మిమ్మల్ని లేక మమ్మల్ని తక్కువ చేయడానికి కాదు, కానీ మన వయసు అయిపోతుంటుంది. కానీ మనం పని చేయవలసింది పిల్లల మధ్య, యవ్వనస్తుల మధ్య మనం పని చేయవలసిన అవసరం ఉంది. వీళ్ళు సంఘానికి చాలా ప్రయోజనకరమైన వారు. మీలాగే ఉన్నారు మా దగ్గర కూడా యవ్వనస్తులందరూ. ఏమంటే ఇలాంటి పిల్లలు అలా పెరిగారు. ఇప్పుడు వాళ్ళ జాబులు మన ఇంటి ముందు కాదు కదా జాబులు, చెన్నైయో, హైదరాబాదో, బెంగళూరు, అక్కడికి ఏమండి ఇద్దరు ఆడ మగ ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు. పిల్లలు ఇంకెవరు వస్తారు? కొత్త వాళ్ళు రావాలి. కొత్త వాళ్ళు ఎవరు వచ్చారు? మగ పిల్లడు మన దగ్గర ఉద్యోగం ఉంటే ఆడపిల్ల వస్తుంది కోడలుగా. అవునా? అవునా? వస్తుంది. మరి మనకు దగ్గర ఎక్కడ ఉద్యోగాలు వచ్చేస్తే రావు. కనుక ఈ పిల్లాడు కూడా వెళ్ళిపోతాడు. మరి సంఘులు ఉండేది ఎవరు? ఈ ముసలోళ్ళు. మేము ముసలాడికి వస్తున్నాం అనుకోండి. అందుచేత సంఘము బలంగా ఉండడానికి మనం ఫోకస్ చేయవలసింది ఎవరంటే, ప్రభా చిన్నపిల్లలు యవనస్తులైనటువంటి వారు రక్షించబడాలి ప్రభా అని మనం కన్నీరు కార్చాలి. ప్రభా వారు దేవుని యొక్క మందిరానికి రావాలి. ఇదిగో ఈ పిల్లలు. అవును, నీ వయసు అంతా ఏం చదువుతున్నా? డిగ్రీ అయిపోయింది. ఈ పిల్లలు నువ్వేం చేయాలి? మరొక అబ్బాయిని అమ్మాయిని ఏం చేయాలి? సంఘానికి వాళ్ళు రావాలంటే నీ లైఫ్ ఎలా ఉండాలి? నీ జీవితం మోడల్గా ఉండాలి, మాదిరికరంగా ఉండాలి కదా. అవునా? అందుచేత చూడండి ఒక విషయం, ఒక విశ్వాసి ఎవరిని కనాలి ఆత్మీయంగా? విశ్వాసం. ఒక పాస్టర్ గారు ఎవరిని కనాలి? ఒక పాస్టర్ గారిని. మరొక సేవకుడు ఎక్కడి నుంచి మరొక సేవకుడు వెళ్ళాలి కదా. ఒక సంఘం దేని కనాలి? మరొక సంఘం. ఇక్కడ సంఘం ఉందంటే ఈ పక్కూరులో మరొక సంఘం మీ నుండి అక్కడికి వెళ్ళాలి. మీకు అర్థమైందా? ఇప్పుడు ఏమవుతుందని అంటే, ఏమండి ఈ పనులన్నీ విషయంలో పాస్టర్ గారే గర్భం ధరించాలి, పాస్టర్ గారి 9 నెలలకు ఏమన్నా మొయ్యాలి, పాస్టర్ గారి కనాలి, పాస్టర్ గారి పంపాలి. ఇప్పుడు అలాగ ఉంది అన్ని సంఘాల పరిస్థితులు. అలాగా ఎవరి కోసం పాస్టర్ గారు ఎవరు చేయరు. అంటే కాపరి దేని పని? కాపరి యొక్క పని ఏంటి? గొర్రెలకి చెప్పండి 3 పనులు చేస్తాడు. ఒకటి, గొర్రెలను మేపుతాడు, గొర్రెలను కాస్తాడు, గొర్రెలను సంరక్షిస్తాడు. అంటే సరి అయినటువంటి మేత చెప్పండి కాపరి పెట్టాలి. ఇప్పుడు గొర్రెలు ఏం చేస్తాయి? గొర్రెలు ఏం చేయాలి? పిల్లలు కట్టాలి. కనుక మనం ఏం చేయట్లేకపోతున్నాం? ఏ వేదన పడట్లేదు. అరే నూతనాత్మలు రావడానికి మన వంతు ప్రయత్నం ఏం చేయట్లేదు. అంతా ఆయనే చేస్తాడనుకున్న ఆలోచన, కానీ అది కాదు, అది దేవుని యొక్క ఉద్దేశం కాదు. కనుక ఇక్కడ ఇర్మియా అతడు బాధపడుతూ రోదన ధ్వని చేయాలి. అరే మనం బానిసత్వంలోనికి వెళ్ళిపోతున్నాం. 1 టైం వెళ్ళిపోతుంది, మళ్ళీ 70 సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ వెనక్కి రావాలి. ఆ విషయంలో ఈ ఇర్మియా వాళ్ళందరి కొరకు ప్రార్థన చేశాడు. ఇర్మియా ఏమి సుఖంగా ఉండిపోలేదు, ఈయన కూడా వాళ్ళతో పాటు వెళ్ళాడు బబులోని చెరలోనికి. కానీ అక్కడ ఉన్న ప్రజలు ఇర్మియా మీద కోప పెట్టుకున్నారు. అక్కడ ఉన్న ప్రజలు ఇర్మియాని చాలా ఇబ్బంది పెట్టారు. అక్కడ ఉన్న ప్రజలు ఇర్మియా ఏమంటే అబద్ధ ప్రవక్తల మాటలే నమ్మడానికి ఇష్టపడ్డారు. ఈరోజు కూడా అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏం చెప్పారు?
అమ్మ ఏం చెప్పారు ఆ దినాల్లో? ఇదిగో మట్టి గోడకు గచ్చిపోతా. ఇర్మియా చెప్పిన మాటలు మీరు నమ్మొద్దు. అసలు మీరు చెరలోనికి వెళ్ళరు, మీరు హ్యాపీగా యెరూషలేములోనే ఉంటారు అనుకున్న అబద్ధపు మాటలు అక్కడున్న కొంతమంది నమ్మి, ఎవరి మాటలు నమ్మారు? అబద్ధ ప్రవక్తలు చెప్పిన మాటలు. ఎవరి మాటలు నమ్మలేకపోయారు? ఇర్మియా అసలైన ప్రవక్త చెప్పిన మాటలు. దేవుని వర్తమానం ఏదైతే తన దగ్గరకు వచ్చిందో ఆ వర్తమానం అలాగే చెప్పినటువంటి ఆయన మాట నమ్మలేదు. చివరికి దేవుని బిడ్డలారా, ఈ బబులోను రాజు బలమైన సైన్యంతో వచ్చి వీరిని తీసుకువెళ్ళేటప్పుడు ఇర్మియా చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అప్పటికి వీళ్ళు అబద్ధ బోధల మీద వారి జీవితాలు కట్టుకున్నారు. అరే ఇలా ప్రవక్త అలా చెప్పాడు, ఈయన ఇలా చెప్పాడు, ఈయన ఇలా చెప్పాడు అని అనుకుంటే, చూడండి ఏంటి మట్టి గోడ గచ్చిపోతుంటే అర్థం ఏంటి చెప్పండి? వెంటనే ఓడదు, ఉంటుంది. అమ్మ ఉంటుంది కొంతవరకు. అమ్మ ఎందుకు చెప్పమంటారా? ఈ మట్టి లోపల ఉంది, ప్లాస్టింగ్ కొంచెం చేసాము, ఈలోగా వరద వానొచ్చి ఎక్కడో చిన్న కన్ను పెడితే ఆ నీరు వెళ్తుంటే లోపల ఉన్న మట్టి ఏమవుద్ది? కరిగిపోతుంది. అప్పుడు వీళ్ళు కట్టుకున్న అబద్ధ ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ కట్టుకున్న మాటలన్నీ కూడా ఏమవుతున్నాయి? ఒరే మనం వెళ్ళమని చెప్పాడు అతడు, మనం చెరలోనికి వెళ్ళాం, మన బానిసత్వంగా వెళ్ళాం, మనల్ని ఎవరు తీసుకువెళ్ళరు, మనకి ఎక్కడే నెమ్మది అనుకున్నటువంటి ఆలోచన కలిగినటువంటి పరిస్థితి. ఏంటి ఈ పరిస్థితి? చూసారా వాళ్ళు దేని మీద కట్టుకున్నారు? వాళ్ళు అబద్ధపు మాటల మీద జీవితాలు కట్టుకున్నారు. అందుకే ఇర్మియా అక్కడ ఏడుస్తుంటున్నాడు, ఇదిగో మనము ఒక సందర్భం వలసపోతమే, అరే మన పిల్లలు హతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, మనం రోదన చేయ స్త్రీలు ఏరి మన సంఘాల్లో ఎక్కడుంది మనకి ఏడుపు? మన కళ్ళల్లో కన్నీరేది? మన గుండెల్లో వేదనేది? అరే సంఘం ఇలాగ అయిపోతుంటే అసలు సంఘం ఎవరిది చెప్పండి? జోసెఫ్ గారిదా? బాలు గారిదా? ఎవరిదా అసలు? మేము పరిచారకులు అండి, దేవుడు నియమించాడు, మీకు పరిచయం చేయడానికి దేవుడు మమ్మల్ని అపాయింట్ చేశాడు. అదే విచారం ఏంటంటే ఆయన సంఘం కదండి, ఇలాగ అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ఆయన సంఘం ఆయనదే కాదు, ఆయనది కాదు. మరి సంఘాన్ని మరి దాన్ని మొదటి నుంచి కట్టడం చేయడం అన్నీ మరి ఉండాలా, సేవకు నిలబడాలి కదా. దేవుని సంఘం, మేము పరిచారకులం. ఇలాంటి భేదాలు వచ్చే కొరింథీ సంఘంలో ఫేవరెట్స్ ఎక్కువైపోయారు. ఫేవరెట్స్ అంటే మాకు ప్రకాష్ గారు అంటే ఇష్టం, మాకు జోసెఫ్ గారు అంటే ఇష్టం, స్వామి గారు అంటే ఇష్టం, సతీష్ కుమార్ గారు అంటే ఇష్టం, స్టీఫెన్ ఫాల్ గారు అంటే ఇష్టం. ఇష్టం ఉండడం తప్పు కాదు, మనం చూసేది యేసు వైపే చూడాలి. హల్లెలూయా. పౌలు ఏమన్నాడంటే, ఎవడరా మీకోసం ప్రాణం పెట్టాడు అంటే, నా మామూలు భాషలో మీకు అర్థం అవడానికి చెప్తున్నా సుమా, ఎవరు నగవరు కదా. మీకోసం పౌలు ఏమైనా ప్రాణం పెట్టాడా? పేతురు ఏమైనా ప్రాణం పెట్టాడా? అపోల్లో ఏమైనా ప్రాణం పెట్టాడా మీకోసం? మేమందరం దేవుని జత పనివాళ్ళం, మేము పనులు. ఆయన పని ఇచ్చాడు, ఆ పౌలు గారు వచ్చి జస్ట్ విత్తనం వేశాడు, పేతురు గారు వచ్చి నీళ్ళు పోసాడు, అపోల్లో వచ్చి పంట కోసాడు, అంతే. పరలోకంలో మా ముగ్గురికి బహుమానాలు ఉన్నాయి. కనుక ఇక్కడ మేము తన్నుకోవడానికి కాదు. ఇక్కడ అసలు ఏంటి మీలో అసూయ, కలహాలు, లేకపోతే ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి. పౌలు మేము జత పనివారము, ఏమన్నా జత పనివారం మేము, నాట్ అండర్. ఒక్కోసారి అసిస్టెంట్ పాస్టర్ గారు అంటారు, ఎందుకు నాకు ఇష్టం ఉండదు. అసిస్టెంట్ పాస్టర్ గారు అనవలసిన అవసరం లేదు, ఆయన జత పనివాడు. ఏమంటే పౌలు తిమోతిని గురించి ఏమంటాడు? ఆయన నా నిజ కుమారుడు. తిమోతికి రాసిన పత్రిక అంటాడు. పౌలు గారు ఏమంటారంటే దైవజనుడు. తిమోతికి పౌలు గారికి చాలా వయసు డిఫరెన్స్, కానీ దైవజనుడు అని పిలుస్తాడు. మేమెవరం అంటే దేవుని సేవకులు. వయసుని బట్టి కాదు, దేని బట్టి కాదు, సేవలోకి వచ్చాడా ఆయన దేవుని సేవకుడే. కనుక దేవుని బిడ్డలారా, నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, మన కన్నీరు కార్చేటప్పుడు దేవుడు పరిస్థితులను మార్చేస్తాడు. ఏది కన్నీరు? దేనికి కారుస్తున్నావు? ప్రభా మా సంఘాన్ని యవనస్తులతో నింపండి ప్రభా, చిన్నపిల్లలతో నింపండి ప్రభా, సండే స్కూల్ జరగడానికి, యూత్ మీటింగ్ జరగడానికి. దేవానాయన మేము మాత్రమే కాదు కానీ రాబో కాలంలో మీ కార్యాన్ని జరిగించండి ప్రభా. ఈ కన్నీరు అని పెట్టుబడి ఈరోజు మనం పెట్టగలిగితే రాబో కాలంలో దాని విత్తనాలు మేము కోస్తాం. ఆ పంటని మనం కోస్తాం. మళ్ళీ బుక్ సంగతి అయిపోలేదు, మిమ్మల్ని మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు ఇతగాడు యోహాను
ఏమంటే 5వ వచనంలో చూస్తే 5:5లో చూస్తే, నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకు జయము పొందిన నాతో. ఎవరండి? దావీదుకు చిగురు. అసలు చిగురు అనే దాని గురించి ఆలోచిస్తే చిగురు ఏం చేస్తుంది? మొదలు ఉందమ్మా, చిన్న మొక్క పక్క నుంచి అలాగ వస్తుంది కదా. చిగురు గురించి ఎక్కువ ఆలోచిస్తారేంటి? చిగురు గురించి ఏమైనా ఆలోచిస్తారా? చిన్న కొమ్మ గురించి ఆలోచిస్తారేంటి తల్లి? ఏం ఆలోచించ. మరి ఈ చిగురు చేసిన గొప్ప పని ఏంటంటే ఈ చిగురే మనల్ని ఏమండి మన కొరకు ప్రాయశ్చిత్తమైన చిగురు. ఇది మనకు బలైపోయిన చిగురు, మనకు ప్రాణం పెట్టిన చిగురు. ఏమండి మానవాళి కొరకు ఏమండి ఆ పాప క్షమాపణ తీసుకొచ్చిన చిగురు, మానవాళి కొరకు పరలోకం వెళ్ళడానికి మార్గం ఏర్పాటు చేసిన చిగురు. ఇది దావీదులో నుండి వస్తుంది. దావీదు నుండి వస్తుంది. ఎంత గొప్ప ఆశ్చర్యం అంటే దేవుడు ఎంత గొప్ప. ఇతడు ఏం చేశాడు? ఇది విప్పబడ్డానికి అతడు వధింపబడినట్లు గొర్రె పిల్ల. వెంటనే ఈయన ఏడుపు ఒకసారి ఆ పెద్దల్లో వచ్చి, ఏడవద్దు, దావీదుకు చిగురైనటువంటి ఇది ఒక గొర్రె పిల్ల. గొర్రె పిల్ల దేనికి సాదృశ్యం? మన ఊర్లో గ్రామ పండగలు జరుగుతాయి కదమ్మా, మన బలులు ఇస్తాం. ఒకప్పుడు ఇచ్చిన వాళ్ళం మనందరం కూడా. ఇచ్చారా లేదా? కోడిని, గొర్రెని, మేకని ఎవరికో స్తోమత. ఎందుకు ఇస్తారు చెప్పండి? ముందు బాటిల్ తెచ్చాను. మొక్కున్నాళ్ళు. ఎందుకు మొక్కారు చెప్పండి? కోడిని ఎందుకు మొక్కారు చెప్పండి. ఎప్పుడైనా తీసుకెళ్ళలేదు అంటే రక్షించబడక ముందు చెప్పు. ఏంది? అవును, బాగుంటే మొక్కుని పేక్కొస్తే తర్వాత వండుకొని తినడం. అదే కదమ్మా. మనమే తట్టాం వచ్చిన బాధ ఒక్కరికే. అవునా? వాస్తవం. కానీ ప్రపంచంలో జరిగిన ఏ ప్రాంతానికి అడవులోకి వారు అక్షజ్ఞానం లేకపోయినా దేవుడు ఎవడో ఉన్నాడు అనుకున్న ఆలోచన దేవుడు పెట్టినటువంటి మనసే. అందుకే వారుకున్న పరిధిలో వాళ్ళు ఏదైనా, అది పొట్టైనా లేక రాయి అయినా రప్పైనా చెట్టు అయినా ఏదో ఉంది అనుకున్నటువంటి ఆలోచన ఏం చేసేవారంటే ఇవి అర్పించేవారు. అంటే ఇప్పుడు ఈ కోడి ఉందనుకోండి, వాస్తవం దీని అంతరార్థం ఏంటంటే, నేను దీని మీద చేయి పెట్టానంటే నా పాపములన్నీ దీని మీద మోపబడ్డాయి గనక నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కోడినిచ్చాను, గొర్రెనిచ్చాను, మేకనిచ్చాను, దూడనిచ్చాను, ఇంకేవో రకరకాల కనబడినవన్నీ ఇచ్చాను. ఇవి చేస్తూనే వస్తున్నాం. నేను ఏడాది ఇచ్చాను, మరలా ఏడాది ఇచ్చాను, మరలా ఏడాది ఇచ్చాను. మరలా మీకు అర్థం అవడానికి చెప్పాను. ఈ ఏడాది మరలా నేను మార్చి నెలలో 10th క్లాస్ ఎగ్జామ్ రాశాను, మరలా ఏడాది కూడా రాస్తున్నాను. అంటే అర్థం ఏంటి? ఫెయిల్ అయ్యానని అర్థం. ఏమయ్యాను? ఫెయిల్ అయ్యాను. మరలా 3వ సంవత్సరం రాస్తే ఫెయిల్ అయ్యాను. మరి నేను ప్రతి ఏడాది ఇలా ఏమంటే కోడిని, గొర్రెని, మేకని అన్ని ఇచ్చుకున్నటువంటి పరిస్థితులు నాకు కలుగుతుంటే అంటే నా జీవితంలో ఏం పోలేదని, ప్రాయశ్చిత్తం జరగలేదు, పాపం పోలేదని అర్థం కదా. మీరు నా దగ్గర మీరు రుణం తీసుకున్నారండి, అప్పు. మీరు ప్రతి ఏడాది నాకు వడ్డీ కడుతున్నారంటే అర్థం ఏంటి? అసలు ఇవ్వలేదు, వడ్డీ కడుతుంటున్నారు. కానీ పూర్తిగా వడ్డీ లేకపోతే అసలు లేకపోతే వడ్డీ కట్టలేకపోయారు. బాబు ఇదిగో ఈ డబ్బులే ఉన్నాయి నాకు ఇచ్చేసారు అనుకోండి, అప్పటి నుంచి మీ పత్రం ఏముంది? చింపివేస్తాం. కనుక ఇప్పుడు పాత నిబంధన మనం చూసేటప్పుడు ఇశ్రాయేలు కూడా బలులు అర్పించేవాళ్ళు. ఈ బలులు అర్పించేవాళ్ళు వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు అర్పించేవాళ్ళు. ధనవంతుడైతే ఒకలాగా ఇచ్చేవాడు, మధ్యతరగతి ఒకలా ఇచ్చాడు, పేదవాడైతే ఒకలాగా ఇచ్చేవాడు. అందుకే యేసుక్రీస్తు పుట్టేటప్పుడు మరియ యోసేపులు మందిరానికి వెళ్ళేటప్పుడు ఏమి ఇచ్చారు చెప్పండి? వాళ్ళు అంటే వాళ్ళు పేదవాళ్ళని అర్థమవుతుందా? కనుక ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ దావీదుకు చిగురైన ఈ గొర్రె పిల్ల. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏమంటే యోహాను ఏమంటాడంటే తన శిష్యులు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఈ దేవుని గొర్రె పిల్ల ప్రతి ఏడాది చేసిన దాని కొరకు ఒకే ఒక్కసారి హెబ్రీ పత్రిక అంతా చదివితే ఒకే ఒక్కసారి ఆయన ఏం చేశాడంటే
మనందరి కొరకు తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. మనం ఏమిటి విజయం వచ్చేసింది మనకి. మనం ఇంక ఇది అర్పించవలసిన అవసరం లేదు. కోడితో పని లేదు, గొర్రెతో పని లేదు, మేకతో పని లేదు, పువ్వులతో పని లేదు, నైవేద్యం పని, ఏ పని లేదు అసలు. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏం చెప్పమంటారా? ఇవేమి చేయకుండా ఆయనే మన తరపున ఒక్కసారి మన కొరకు అర్పించబడ్డారు. ఆయన ఒక్కసారి గెలుపొందినాడు గొప్పోడా? 2, 3 సార్లు, 4, 5 సార్లు గెలుపొందినాడు గొప్పోడా? ఒక్కసారి కదా. మనల్ని రక్షించడానికి అన్నిసార్లు ఎందుకు రావాలి? మీకు అర్థమవుతుందా? మనల్ని రక్షించడానికి అన్నిసార్లు ఎందుకు రావాలి? కనుక ఒకే ఒకసారి ప్రాపియేషన్, ప్రాయశ్చిత్తం నీ కొరకు నా కొరకు అర్పించబడ ఆ గొర్రె పిల్ల ఈ పుస్తకం విప్పడానికి యోగ్యుడు. అది ఇంకెవరు లేరు, ఎవరూ లేరు. అటువంటి ప్రభువుని మనం కలిగి ఉన్నాము. కనుక నీ జీవితంలో, నా జీవితంలో, అయితే ఇవన్నీ మన జీవితంలో జరగాలంటే నీకున్న నీ ముందున్న సమస్య, అది కుటుంబ సమస్య, వ్యక్తిగత సమస్య, సంఘ సమస్య, ఏదైనా సరే వారు బహుగా ఏడ్చిన ఆయన మనం ఏడవాలి కదా. ప్రభా నేను ఏడవడానికి సహాయించు, నాకు అటువంటి భారం ఇవ్వండి ప్రభా, మా సంఘాన్ని నింపండి ప్రభా, యవనస్తులతో పిల్లలతో నింపండి ప్రభా. నేను ఎంతకాలం ఉంటానో తెలియదు. ఒక సోదరు నాతో మాట్లాడితే, ఇంతవరకు ఎలాగో బ్రతికాం కానీ ఉన్న ఈ ఒక్క జీవితం దేవుని కొరకు బ్రతుకుదాం. ఈ ఒక్క జీవితం, ఒక జీవితం 2 జీవితాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు సగం కాలం వెళ్ళిపోయింది. ఈ సగం కాలంలో దేవుని కొరకు బ్రతికే కాలం అయితే ఎక్కువ ఏం లేదు వాస్తవంగా. మన కొరకు, పిల్లల కొరకు, భవిష్యత్తులో వాళ్ళు పెంచడం కొరకు అన్నీ ఇదే యాతన. మరి పాస్టర్ గారికి ఆ పిల్ల యాతనే. రాజమండ్రిలో నేను బైబిల్ స్కూల్కి వెళ్తాను, అక్కడ కూడా ఆ పిల్లోడు చాలా ఇంత పెద్దోడు అయిపోయాడు. మొన్న నేను వెళ్ళేటప్పుడు వచ్చాడు. అమ్మో వీళ్ళు కొడితే ఒకడు అలాగ కొట్టాడు నాకు. చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు కదా, గోప గీమ్ అందే ఒకసారి. అంత వాళ్ళకి తెలియదు, అంత స్ట్రాంగ్గా కొడతారు, బలం కూడా వాళ్ళకి అలాగ ఉంటుంది. ఆ పిల్లోడు ఇంత అయిపోయాడు. కానీ పాస్టర్ గారికి ఆ పిల్ల అంటే ఎంత ప్రేమో. ఒకటి దేవుని కొరకు, ఆ పిల్ల కొరకు బ్రతుకుతుంటారు, అవునా? కానీ దీని వెనకాల ఎంత విచారం, ఎంత బాధో. మనం ఉన్నంత వరకు చూస్తాము, మనం లేకపోతే. అందుకు ఒకసారి 139వ కీర్తనలో దావీదు పలికిన మాటలు ఒక్కొక్కసారి గుర్తు చేసుకునేటప్పుడు, తల్లి గర్భంలో నువ్వు పిండంగా ఉండేటప్పుడే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, రూపించాను, నా కన్నులు నిన్ను చూశాను అనే మాటలు చూసేటప్పుడు, కొంతమంది గర్భంలో ఉండేటప్పుడు చనిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. బయటకు వచ్చి కొద్ది రోజులు ఉన్నటువంటి వాళ్ళు చనిపోయిన చాలామంది ఉన్నారు. కొంతమంది బయటకు వస్తారు, ఇదిగో పాపలాగా అంగవైక్యం, అంటే మానసిక అంగవైక్యం కలిగిన వారు చాలామంది ఉన్నారు. కానీ ప్రభా నీవు నన్ను సృష్టించేటప్పుడు ఎంత మంచి అవయవాలతో చేశావు ప్రభా. మరి ప్రభువుని ఆరాధించొద్దా? ప్రభువుని స్తుతించొద్దా? ఆయన కొనియాడొద్దా? అందులో ప్రభా నిన్ను తెలుసుకోవడానికి నాకు ఆ మంచి హృదయాన్ని ఇచ్చావు ప్రభా, నువ్వు ఇచ్చిన కృప. అందుకే ఆయన కృప ద్వారా మాత్రమే ఇలా ఉన్నాం. కరోనాలో ఏమండి, కోట్లాది మంది, వందలాది మంది, లక్షలాది మంది, డబ్బున్న వారు అందరూ కొట్టుకొని పోయారండి. మీరు నేను బ్రతకడానికి దేవుడు ఎందుకు ఉంచాడు తెలుసా? నీ ద్వారా, నా ద్వారా ఆయన కొరకు ఏదో చేయడానికి బ్రతికుంచాడు. మీకు అర్థమవుతాయి ఈ మాటలు? యోహాను ఎలాగేడ్చాడు? దేని కొరకు ఏడ్చాడు ఆయన? ఒక పుస్తకం విప్పడం కొరకు. ఎందుకు ఆ పుస్తకం అవసరం? సంఘానికి, మనకు తెలియచేయడానికి. 6వ అధ్యాయం నుంచి ఈ రహస్యాలన్నీ ఎవడు యోహాను విప్పుతూ రాస్తాడని. కనుక దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరొక ఏడుపు చూద్దాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం, టైం చెప్పలేదు పాస్టర్ గారు, 12:30 అయింది. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం. ఇవన్నీ కూడా మనకు తెలిసినవి. ఒక్కసారి మనం గమనించినట్లయితే ఏమంటే, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చాను. ఆమె ఎందుకు ఏడ్చిందనంటే, సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని, నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షవరపు కత్తి ఎన్నటికీ రానీయక వాడు బ్రతుకు దినములన్నిటినూ నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా, అది ఈమె ఏం చేసిందండి? యెహోవా సన్నిధిని
ప్రార్థన బహుగా ఏడ్చుచు. బహుగా ఎందుకు ఏడ్చింది చెప్పండి? పిల్లలు లేరని ఏడ్చింది. మరి అక్కడ యోహాను దేనికి ఏడ్చాడు? ఆయన గ్రంథం విప్పడం కొరకు ఏడ్చాడు. కనుక ఈమె పిల్లలు అసలు ప్రాబ్లం ఏంటి? ఆ దినాల్లో బహుభార్యత్వం బహుభర్తత్వం ఉండేది. అలాగని దేవుడు ఎక్కువ మంది ఆడవాళ్ళు చేసుకోవాలని లేకపోతే ఎక్కువ మంది మగవాళ్ళు చేసుకోవాలని చెప్పలేదు. ఆదికాండంలో దేవుడు స్త్రీని పురుషునిగా చేశాడు. ఒక పురుషునికి ఒక స్త్రీ, ఒక స్త్రీకి ఒక పురుషుడు, అంతే, అంతకంటే ఇంక ఎక్కువ లేదు. మరి బైబిల్లో సొలొమోనుకు 1000 మంది భార్యలు అండి, దావీదుకి ఎంతమంది అండి, అంతమంది అండి. ఎందుకు దేవుడు రాయించాడు ఇవన్నీ? అది అలా చేయకూడదని రాయించాడు తప్ప మరి ఆయన చేసుకున్నాడు. కానీ మేము చేసుకుంటాం 100 మంది ఇద్దరు వస్తే అయిపోద్ది. ఏంటి కొంప కొల్లేరు అయిపోద్ది. బోల్డ్ కుటుంబాలు కొల్లేర్లు అయిపోయాయి ఇవన్నీ, అవునా? కానీ దేవుడు పెట్టిన నియమం ఏంటి? ఒక స్త్రీకి ఒక పురుషుడు, ఒక పురుషునికి ఒక స్త్రీ. ఒక పురుషునితో ఒక స్త్రీతోనే బ్రతకలేకపోతుంటే మరొక 2-3 ఎందుకు? దాని ద్వారా వచ్చే తెప్పలేంటో సొలొమోను రాస్తాడు. మా చిన్నపాప సామెతలు కానీ చదివేటప్పుడు ఎక్కువ స్త్రీల గురించి ఉంటుంది. గయ్యాలేని భార్య అంటే 1000 మందిలో ఎంతమంది పాపం సొలొమోను గారిని ఇబ్బంది పెట్టారో తెలియదు, కానీ ఈ అనుభవాలన్నీ రాస్తాడు. అది చిన్నప్పుడు మాట. డాడీ ఈ మాటలన్నీ ఏంటి డాడీ అని అనేది మాట. నీకు తెలియదులేమో, తర్వాత నీకు అర్థం అవుద్దని. అటు తనే చెప్పింది. ఎక్కువ మంది భార్యలు ఉండడం చేత ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారేమో డాడీ అని చెప్పుకోవచ్చు. కనుక ఈ భార్యల వల్ల ఏంటి తెప్పలు? అంటే పరిశుద్ధమైన గ్రంథం అని ఎందుకు దేవుని వాక్యం చెప్పబడుతుందని అంటే, అందరి జీవితాలని, ఎవరి జీవితాన్ని దేవుడు దాయలేదు, ఓపెన్ ఇప్పి చెప్పాడు. అందుకే ఇది పరిశుద్ధ గ్రంథం. కొంతమందికి అర్థం కాక లోతు తన కుమార్తెలతో పోయాడు. మొన్నే రీసెంట్గా చూశాను, కన్న తండ్రి కన్న కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. కూతురే చేసిపోయింది అంటే వాళ్ళ అమ్మ చచ్చిపోయిందని. ఎంత దుర్మార్గం! ఇక్కడి నుంచి ఇంతవరకు పెట్టింది. కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. తద్వారా వచ్చినటువంటి ఇబ్బందులు ఇశ్రాయేలు ప్రజలకి, మోయాబీలు, అమ్మోనీయులు ఇప్పుడు వరకు వాళ్ళకి ఏమండి వ్యతిరేకలే, శత్రువులే. చూసారా? కొన్ని నిర్ణయాలు, కొన్ని తప్పుడు ఆలోచనలు, కొన్ని తప్పిదాలు మన జీవితంలో వెనకాల పాత పాపాలు వెంటాడుతూనే వస్తాయి కదా. అప్పుడప్పుడు పేకట ఆడేవాడు రక్షించబడ్డాడు అనుకోండి, వాడు స్నేహితుడు ఎవడో ఒరే రారా ఆడుదాం, ఎందుకంటే అప్పుడు ఆడాడు. పాత పాపాలు పలకరిస్తూ ఉంటాయి అన్నట్టు ఉంటాయి అన్నమాట. వాడు శారమ్మ చేసిన ఆ పాపం ఈ రోజు వరకు అనేక తిప్పలు పడుతుంటున్నారు ఇశ్రాయేలీలు. ఈ రోజు వరకు యుద్ధం, చుట్టూ ఉన్న దేశాలు, ఒకే తండ్రి పిల్లలు, 2000 సంవత్సరాల నుంచి పోరాటాలు ఈ రోజు వరకు. చూసారు? కొన్ని మన జీవితంలో చిన్న తప్పిదం మన జీవితాన్ని ఎంతో నాశనం చేసేదిగా ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూసేటప్పుడు ఆమె ఎందుకు ఏడ్చిందంటే, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడే పెనిన్నా చాలేవే నువ్వు పెద్ద భక్తిపరురాలాగా ప్రార్థన చేసేస్తుంటావు, ఎందుకు నువ్వు గుడ్రాలివి, ఎన్నిసార్లు 2 పాలు నీకు ఇస్తే సంతోషం ఏముంది, పిల్లలు లేదానా, వెళ్ళేటప్పుడు వెళ్ళే ఇబ్బందులు పెట్టారు. ఇలాంటి వాళ్ళు కూడా మనకు ఉంటారు, అవునా? ఈ అమ్మ ప్రార్థనకి వెళ్తుందంట, ఈ అమ్మ ఉపవాసం ఉంటుందంట, ఈ అమ్మ కన్నీరు కారుస్తుందంట, ఎప్పుడు ఈ సమస్యలే అని మనల్ని కూడా అనేవారు లేకపోలేదు. కానీ ఈమె ఎవరితో చెప్పుకోలేదు. ఇది ఎందుకు ఈ ప్రాముఖ్యం? ఎవరితో చెప్పుకుంటా? నా దేవునితోనే నేను చెప్పుకోవాలి. అయ్యా నువ్వు 2 పాలు నాకు ఇస్తే ఏంటి సుఖం అనుకున్నాను, ఒకప్పుడు బాగుంది, ఆవిడకంటే నాకు ఎక్కువ 2 వంతులు వాటా వచ్చేది. కానీ 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం ఎవరు కనబట్టలేదు పిల్లలు. నాకు పిల్లలు కావాలి. ఇప్పుడు నేను ఎవరి సన్నిధికి వెళ్ళాలి? నా దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆ దినాల్లో ఉన్న ఏలి యాజకుడు కూడా ఆమెను అర్థం చేసుకోలేకపోయాడు. కొన్నిసార్లు ఎంత దైవజనులైనా కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు. మాకు సమూయేలు కూడా అర్థం కాలేదు. యెషయా కుమారుల్లో ఎత్తుగా లేకపోతే పొడవుగుండేటి ఈయనే అని అనుకున్నాడు. దేవుడు ఏమన్నాడు? ఈడెవడో కాదురా బాబాడు, ఎక్కడో గొర్రెలు కాసుకున్నాడు, అక్కడ ఉంటాడు, నీకు తెలియదు, నేను చెప్తానన్నాడు. కొన్ని సమయాల్లో దేవుని బిడ్డలారా, దైవజనులు అయినప్పటికీ కూడా కొన్ని వివేచన కొంతమంది విషయంలో గ్రహించకపోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె బహుగా ఏడ్చుచు ఏమని చెప్పిందనంటే, అసలు వాస్తవంగా ఏమని చెప్పాలంటే, నువ్వు ముందు నాకు పిల్లలు ఇవ్వు అని అనాలి. కానీ మేము బిఫోర్గానే నువ్వు నా కొడుకునిస్తే నీకు సమర్పించేస్తాను. కొడుకునిస్తే ఇది సాధ్యమేనా? మొదటి కొడుకుని ఇచ్చే, 2వది 3వది వీలైతే ఇవ్వడానికి ఇష్టపడతాం, కానీ నువ్వు మొదటే కొడుకునిస్తే. కానీ దేవుని బిడ్డలారా, దేవుని అనాథ సంకల్పంలో
బహుశా ఎందుకో దేవుని యొక్క చిత్తం ఏంటో తెలియదు, కానీ అక్కడున్న సిచ్యువేషన్లో సిలోహలో దేవుని మందిరంలో ఏలీ స్థూలకాయుడైపోయాడు, కళ్ళు కనబట్టలేదు, దేవుని యొక్క ప్రజలకు సేవ చేయడానికి అంత అవైలబుల్గా లేడు, తన పిల్లలు చూస్తే దుర్మార్గులు అయిపోయారు, వారు దేవునే తెలియదు కానీ మాత్రం పోస్టులు మాత్రం వచ్చేసాయి వాళ్ళకి దేవుని మందిరంలో పనిచేయడానికి. నేటి కాలంలో కూడా అలాగే ఉన్నాయి పరిస్థితి. కానీ అటువంటి సిచ్యువేషన్లో రైట్ టైంలో, అంటే సరి అయిన సమయంలో సరి అయినటువంటి వ్యక్తిని దేవుని కొరకు హన్న దేవుని మందిరానికి ఏలీ దగ్గర పనిచేయడానికి తన కొడుకుని ఇచ్చేసింది. కొన్ని సమయాలు మన జీవితంలో కూడా మనం ఏమనుకుంటామంటే, కొన్ని భిన్నమైన పరిస్థితులు జరిగేటప్పుడు నా జీవితం ఇంతేనా, లేక నా జీవితంలో ఈ పరిస్థితులు ఇంతేనా అనుకున్నటువంటి ఆలోచనలు వస్తాయి తప్పనిసరిగా. అరే నేను ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉంటాను, వాక్యం చదువుతాను, మందిరానికి వెళ్తాను, ఏంటి నా చుట్టూ ఉన్న పరిస్థితులు. యోబు జీవితంలో కూడా అంతే. యోబు జీవితంలో అతడు ఊజు దేశంలోనే మహారాజు అతడు, కానీ తనకున్న ఆస్తి, తనకున్న పని వాళ్ళు, తనకున్న కుమారులు కుమార్తెలు, తనకున్న సంపద, తనకున్న ఆరోగ్య సమస్తం పోయింది. ఒకవైపు 4 స్నేహితులు పక్కలో బల్లింపోటులా పొడుస్తూ, నువ్వేదో తప్పు చేసుంటావు, నువ్వేదో నేరం చేసుంటావు, నువ్వేదో పాపం చేస్తుంటావు, అందుకే ఇలా జరిగిందని ఈ సూటిపోటి మాటలు కూడా యోబు యొక్క జీవితాన్ని అతులాకుతలం చేస్తున్నాడు. కానీ యోబు ఏమంటాడంటే, యెహోవా ఇచ్చెను ఆయన నామానికి మహిమ కలుగును గాక. అక్కడక్కడ తన శరీరంతో ఉన్నాడు కనుక తొందరపాట్లు కలిగిన మాటలు లేకపోలేదు. మన మనుషులు అండి, కొన్నిసార్లు మాటలు దొర్లిపోతుంటాయి, వచ్చిన కష్టాన్ని బట్టి, నష్టాన్ని బట్టి, ఇబ్బందులు బట్టి. ఎందుకు నాకేలా జరిగింది అని అంటే, మరి నీకే జరగాలి, నాకే జరగాలి. అందుకే ఒక వ్యక్తి కొరకు 42 అధ్యాయాలు రాయబడ్డాయి. యోబు కొరకు ఎన్ని అధ్యాయాలు? 42 అధ్యాయాలు రాయబడ్డాయి. ఆయన ఎంత అన్ని పోయినా పర్వాలేదు, కానీ ఆరోగ్యం పోతే ఇంకేముంది? అవునా? ఆరోగ్యం పోయింది, ఆరోగ్యం పోకపోతే తిరిగి సంపాదించుకునేవాడేమో, కానీ దేవునికి అపవాదికి మధ్యలో పోటీలో ఈయన దొరికిపోయాడు. ఈ పోటీ జరుగుతుంది అనుకోలేదు. నీ విషయంలో నా విషయంలో కూడా ఏమని దేవుడు పోటీ అనుకుంటున్నాడంటే, నా కుమారుడైన బాలు సంగతే అపవాది నువ్వెన్ని చేసినా, ఆయనకి యాక్సిడెంట్ అయినా లేకపోతే మరొకలాగున్నా ఏమున్నా ఆయన నా కొరకు నిలబడతాడంటే ఏమి నిలబడతాడండి. మనకు కొన్నిసార్లు తెలియదు, కానీ ఇక్కడ ఒక యోబుని గురించి మనం ఆలోచన చేసేటప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు యోబుని గెలిపించాడు కాదు, యోబు దేవునిని గెలిపించాడు. యోబు అపవాదిని ఓడించి దేవునిని గెలిపించాడు. నీ విషయంలో నా విషయంలో మన చుట్టూ చాలా మంది రకరకాలుగా మాట్లాడినప్పటికి కూడా ఏమంటే మనం గెలవడం దేవుడు గెలిచినట్లు. అందుకే హన్న తన జీవితంలో ఏమంటే తన భర్తతో తన లెక్క తోడుకోవట్లేదు అంటారా, యారాలా ఏంటో మరో తెలీదు, ఎన్ని అనుకున్నా పర్లేదు, కానీ నేను దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనతోనే నా గోడు చెప్పుకుంటాను, ఆయనతోనే నా బాధ చెప్పుకుంటాను, ఆయన సన్నిధిలోనే ఏడుస్తాను, ఆయనే నా గర్భాన్ని తెరిచేవాడు. బైబిల్లో చాలామంది స్త్రీల విషయంలో ఏమంటే దేవుడు వారి గర్భాలు తెరిచాడు. ఎందుకంటే దేవుని నామానికి మహిమ రావడానికి. కానీ ఆ రోజు ఆమె యొక్క తీర్మానం, ఆమె యొక్క సమర్పణ, ఆమె యొక్క త్యాగం, అసలు ఆ చిన్న పిల్లాడిని తీసుకెళ్ళి జస్ట్ అప్పుడే పాలు విడిచిన పిల్లాడిని ఆ మందిరంలో ఏలీ ఎదుటి పెట్టేటప్పుడు ఏ తల్లి మనసైనా తట్టుకోగలదా? చాలా కష్టం. తర్వాత పిల్లలు ఆమెకుంటారు. బహుశా ఏలీ దగ్గర ఇతడు పని చేసేటప్పుడు ప్రతి ఏడాది కూడా వచ్చేటప్పుడు తన కొడుకు ఎలా ఉన్నాడో చూసేటప్పుడు ఏమండి. కానీ అక్కడ ఒక ఆశ్చర్య విషయం ఏంటంటే, ఆ దినాల్లో 3 అధ్యాయాలు ఈ మాటలు ఉంటాయి. దేవుని మాటలు దేవుడు చెప్పాలనుకున్నాడు ప్రజలతో, మధ్యవర్తిగా ఎవరూ లేరు. ఎందుకు లేరు? ఉన్నారు కానీ వారు దేవుని వర్తమానం అందుకునే పరిస్థితిలో ఏలీ కుమారులు లేరు, ఏలీ కూడా లేడు. కనుక ఇప్పుడు దేవుడు తన ప్రజలతో మాట్లాడాలనుకున్నాడు. అందుకే దేవుడు సమూయేలుతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. సమూయేలు ఆ మాట నాకు చాలా ఇష్టపడుతుందండి. ఒకసారి చూడండి 3వ అధ్యాయంలో ఏవండి 7వ వచనంలో మనం చూస్తే 3:7 వచనంలో, సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. 9వ వచనం ఏవండి, ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించాడు. అంటే ఏలీ యాజకుడు కనుక ఎందుకు ఈ మాటలు వచ్చి, పాపం చిన్నోడు కదా, అయ్యా ఇలాగే పిలిచారా నన్నంటే, పాపము ఈ స్థూలకాయంగా ఉండే కళ్ళు కనబడు ఏం లేదు,
ఆయన కూడా గ్రహించలేని పరిస్థితులు, ఓహో దేవుడు పిలిచుంటాడు అని గ్రహించాడు ఏలి. ఏమిటి 9వ వచనంలో ఏమంటాడు? నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు అని ఆజ్ఞనిమ్మని చెప్పమని సమయలేదు. ఎవరైనాను ఏమంటే యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు. 10వ వచనంలో క్రింద మాట చూస్తే నీ దాసుడు ఆలకించుచున్నాడు అని ఆజ్ఞ ఇమ్మని. మొత్తం అంతా ఏలి కుటుంబం గురించి సమయలతో దేవుడు చెప్పేశాడు. నీ పరిస్థితి ఇది, నీ పిల్లల పరిస్థితి ఇది, యుద్ధంలో వాళ్ళు చనిపోతారు, మందసం ఇవన్నీ తప్పు చెప్పకుండా ఒప్పుగా అన్నీ చెప్పేశాడు సమూయేలు ఏలీతో. ఇక్కడ చూడండి, ఈ మాట కూడా కొంచెం ఎందుకు అంత అంగీకారయోగ్యమైంది కాదు. 18వ వచనం చదివితే 3:18 సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియచెప్పును. ఏలీ విని సెలవిచ్చిన వాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాకనను. ఏమన్నాడు ఈ మాట? ఎంతవరకు సమంజసం? మనం ఎంతవరకు అర్థం చేసుకోవాలి? సెలవిచ్చిన వాడు ఆయనే, తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయనుగాకంటే ఏమి? మనము ఆయన సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడితే కన్నీరు కారిస్తే నా పరిస్థితి ప్రభు అని చెప్పితే మార్చడా? మరి ఎందుకు ఈ మాట అన్నాడు? అంటే ఏలి భార్య చనిపోయేటప్పుడు ఈ పిల్లలు సరి అయినటువంటి త్రోవలో వెళ్ళలేనప్పుడు సరైన విధంగా చెప్పలేకపోయాడు. ఈరోజు మన పిల్లలు కూడా మన మాటలు వినట్లేదు. వాళ్ళ మాటలు వినడానికి ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఏమనంటే బ్లాక్ మెయిలింగ్లు అక్కడ పడిపోతాను, ఇక్కడికి వెళ్ళిపోతాను, అదేది మాట్లాడుతుంటున్నా, అవునా? కానీ ఈ మాట మనం చూసేటప్పుడు ఇది అంత అనుకూలమైన మాట కాదు. అదే ఏలి నిజంగా దేవుని సన్నిధికి వచ్చి, దేవా నిజమే నా పిల్లలు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు, నేను సరైనటువంటి విధంగా వాటిని పెంచలేకపోయానని లోతైన పశ్చాత్తాపంతో తన పిల్లలు గద్దించగలిగితే మరొకలాగున్నాం, అవునా? మీకు చూపించమంటారా? యోనా గ్రంథము ఒకసారి చూడండి. దేవుడు ఇక్కడ ఆయన మాట్లాడేటప్పుడు యోనా గ్రంథం 3వ అధ్యాయం 3-4 చూడండి. యోనా ప్రకటన చేసేటప్పుడు 10వ వచనం చదివితే 3వ అధ్యాయం 10వ వచనం, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. వీళ్ళు ఏం చేశారు? యోనా యొక్క మాటలు విన్నారు. నినివే ప్రజలారా, దేవుడు ఇదిగో 3 దినాల్లో ప్రయాణం అంతా చేశాడు, కొన్ని 40 దినములకు నినివే పట్టణం నాశనం అవునని చెప్పబడుతుంది. చెప్పేశాడు వర్తమానం. ఈయన చెప్పే వర్తమానం అనుకూలమైందా ప్రతికూలమైందా? ప్రతికూలమైన వర్తమానం. ఈయన చెప్పే వర్తమానం మంచి వర్తమానం ఏం కాదు, ఏదో దీవెనకరమైన వర్తమానం కాదు. 40 రోజుల్లో మీ పట్టణం అంతా ప్రజలందరూ నాశనం అయిపోతారని చెప్పుకోవచ్చు. కానీ 4వ వచనం నుండి చేస్తే రాజు దగ్గర నుండి అందరూ కలిసి ఏమిటి వారు కుర్చీలు దిగి విశ్వాసం ఉంచి ఉపవాసం ఉండి అల్పులు గనులు అందరూ గోనిబట్టు కట్టుకుని ఏడవడం ప్రారంభించారండి. వారు ఉపవాసాన్ని బట్టి అని కాదు, కానీ వారు చెడుతనాన్ని విడిచిపెట్టారు. అది ప్రాముఖ్యం. ఈరోజు నేను ఒక మాట చెప్పాలనుకున్నాను. మన ఉపవాసం మంచిదే, నేను కాదనట్లేదు. కానీ మన జీవితంలో దేవునికి వ్యతిరేకమైనటువంటివి ఏవైనా ఉన్నాయంటే వాటిని విడిచిపెట్టాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. కనుక నేను ఉపవాసం ఉన్నాను అలా కాదు. మన భక్తి క్రియా సంబంధమైనది కాదు, విశ్వాస సంబంధమైనది. ఈ దేనికంటే ఈ ఉపవాసం, అందుకే శరీరం మనకు శత్రువుగా పనిచేస్తుంది. ఇది లోపడదు, సుఖాన్ని కోరుకుంటుంది ఎప్పుడు కూడా. కానీ అందుకే పౌలేమంటాడు, దీన్ని నేను నలగొట్టుకుంటున్నాను అంటే శుభ్రంగా గాయాలు చేసుకోవడం కాదు ఇక్కడ ఉద్దేశం. దేవుని వాక్యం చేత కంట్రోల్ చేసుకోవడానికి ప్రభు మనకు శక్తిని ఇస్తాడు. కొంత ఆహారం తినకపోతే మర్యాద కొంత మనం చెప్పినట్టు వింటుంది అంతే. ఏం ఫుడ్ తింటే 3 పూటల ఫుడ్ పెట్టి ఎలా ఉంటుంది ఇది? అమ్మ నాయన అలా ఉండు, కొంచెం పడుకోవచ్చు కదా, ఎందుకు అలాగా? కొంచెం కునుకుపాటు, నిద్ర ఇవన్నీ. కానీ ఇక్కడ మనం చూసేటప్పుడు వారు తమ చెడు నడతను మానుకొనక వారు చేస్తున్న క్రియలను దేవుడు చూశాడు. వారి జీవితంలో మార్పు వచ్చింది. నిజంగా దేవుడు ఇదిగో ప్రవక్త అయిన యోనా ద్వారా మనకు చెప్పబడింది. వారు దేవుని సందులో పశ్చాత్తాపడ్డారు. ఇదే వర్తమానం ఆదికాండంలో 18వ అధ్యాయంలో మనం చూసేటప్పుడు ఏమండి ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు గూర్చినటువంటి అబ్రాహాము ప్రార్థన చేసేటప్పుడు దేవుడు కూడా అవకాశం ఇచ్చాడు. కానీ ఆ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోలేకపోయారు. దేవుడు ఆ పట్టణాలను ఏం చేశాడు? అగ్ని గంధకాల చేత నాశనం చేశాడు. చూసారా?
అక్కడ పట్టణంలో పాజిటివ్ థాట్ వచ్చింది. అయ్యా, ఒక 50 మంది పట్టణంలో ఈ గ్రామంలో, అందులో కొద్ది మంది ఏమైనా తగ్గితే కనికరిస్తావా అన్నట్టే. ఎస్ అబ్రాహాం, నీ ఇష్టమే, రాసుకో 50 మంది దగ్గర నుంచి 40 నుంచి 30 నుంచి 20 అలా తగ్గుంటూ వస్తారు. కానీ ఒక్కడు దేవుని వెతికే మనిషి కనబడలేదు ఆ పట్టణంలో, పశ్చాత్తాపడే మనిషి కనబడలేదు. కనుక దేవుని బిడ్డలారా, హన్నా తన జీవితంలో బహుగా ఏడవడాన్ని బట్టి ఒక కొడుకుని ఇచ్చాడు. ఒక కొడుకుని దేవుని కొరకు ఇస్తే ఆమెకి ఎంతమంది పిల్లలు దేవుడిచ్చాడు? 2:21 యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి, 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధి ఉండి ఎదుగుచుండెను. ప్రథమ కుమారుని ఎవరికి ఇచ్చిందండి? దేవునికి సమర్పించేసింది. తన కుమారుని దేవునికి సమర్పించింది. కానీ అందుకే మనము సమూయేలును మనం చూసేటప్పుడు ఒక న్యాయాధిపతిగా, ఒక ప్రవక్తగా, ఒక యాజకుడిగా ఆ దినాల్లో దేవుని కొరకు అతడు బ్రతికినట్లు మనం చూస్తున్నాం. కనుక ఆమె బహుగా ఏడ్చింది. చెప్పండి, యోహాను దేని కొరకు ఏడ్చాడు? అతడు గ్రంథం విప్పడంలో అందులోని రహస్యాలన్నీ బయటకు రావాలంటే అది విప్పేవాడు కావాలి, యోగ్యుడు కావాలి. ఆ యోగ్యుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. కనుక ఏమండి, అన్న యొక్క సమస్య ఏంటి? పిల్లలు లేకపోవడం. ఏమైనా ఆస్తి ఏమి తక్కువ, డబ్బులేం కొదువా, తన భర్త చూసుకోవడం ఏమైనా తక్కువ చేశాడా? ఏమీ లేదు. కానీ పిల్లల కొరత. ఈ విషయం ఎవరి సన్నిధికి వెళ్ళింది? ఆమె వెళ్ళి ఎవరికి మొక్కుబడి చేసుకుంది? ఎవరిని ఏమైనా కోరుకుంది? కొడుకుని మొదట, నువ్వు నా కొడుకుని ఇస్తే నీకు ఇచ్చేస్తాను అంటే సరి అయిన సమయంలో సరి అయిన వ్యక్తిని దేవుని కొరకు ఆమె దేవుని సన్నిధిలో సమర్పించింది. అంటే కొన్నిసార్లు ఆలస్యమైన దేవుడు అలక్ష్యం చేసేవాడు కాదు, గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో ఆలస్యం జరుగుతుంది. చాలామంది మీలాంటి అమలక్కలు అడుగుతుంటారు, పాస్టర్ గారు అయితే ఏంటి మీ పాపకి ఏమి లేదా? మరి ఏంటి చేస్తాం? ఏంటి ఏమిటి లేదంటే ఏంటి చెప్పండి రా, మాట్లాడండి. అంత కోపాలుగా ఉన్నారేంటి నా మీద? అవునా? పెళ్ళయింది, ఏం ఆశపడతారమ్మా? మరి మన చేతులు ఉందా ఏంట? యాకోబు అడిగినట్టు అది లేట్ అయినా ఇస్తాడు ఇతడు. మీకు అర్థమవుతుందా? అందుచేత ఎందుకు లేట్ అవుతుందో మనకు తెలియదు ఆ విషయం. మా కుటుంబాల్లో లేట్ అయితే లేదు, మా ఫ్యామిలీలో. మరి మా అల్లుడాల ఫ్యామిలీలో లేట్. ఎందుకనంటే వాళ్ళకి లేటుగా పిల్లలు పుట్టారంట. మరి ఎందుకో తెలియదు. ప్రార్థన చేస్తున్నాం, కానీ పిల్లలు ఇచ్చేది ఎవరు? దేవుడు. కానీ ఆలస్యం అవ్వచ్చు, అలక్ష్యం మాత్రం చేసే దేవుడు. యెహోవా అందరికీ డాష్, అందరికీ చెప్పండి గట్టిగా, అందరికి ఉపకారం. ఎంత గొప్ప దేవుడు. మనం అందరికి ఉపకారం చేయలేం, అందరిని ప్రేమించలేం, అందరిని ఇష్టపడలేం. అవునా? మన వెరీ లిమిట్. మన సమయం కానీ, మన ఆలోచన కానీ, మన శక్తి కానీ, మన బలం కానీ, మనం ఏదైనా ఇవ్వడంలో కానీ అంత లిమిటే. ఆయన అందరిని కూడా ఇవ్వండి. ఎంత నరహంతుకుడైనా ఆయన దగ్గరకు వచ్చి, దేవా నన్ను క్షమించంటే నిన్ను క్షమించుచున్నాను బాబు అని అంటాడు. ఈయన మనసు అంత గొప్పది. మనకి మాత్రం చేయలేం. ప్రభు ఆ వ్యక్తిని తప్ప ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయం చదివితే పౌలు ఏమంటాడంటే, ఆ ఫిలోమోను దగ్గర నుంచి ఒనీసం పారిపోతాడు. జైల్లో ఉన్న పౌలు దగ్గరకు వచ్చి రక్షించబడతాడు. అతడు మారు మనసు పొంది పరిచర్య చేసే విషయాన్ని చూసింటాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే పలాను వచ్చాను. నువ్వు అక్కడ తిరిగి వెళ్ళాయా, నేను పంపిస్తాను అని అంటే, ఫిలోమోను దగ్గర పౌలు గారు నుండి రక్షించబడిన వ్యక్తి ఫిలోమోను కొలసీ పట్టణంలో గొప్ప ఉన్నతమైనటువంటి వాడు, ఒక యజమానుడు, ధనవంతుడు. అతని దగ్గర ఒనేసిం పని చేసే వ్యక్తి పారిపోయాడు. ఎందుకో మరి కొంత డబ్బులు పట్టుకుని పారిపోయి బస్ అప్పుడప్పుడు ఫిలోమోను ఇంటికి పౌలు గారు వచ్చి చూసున్నాడేమో, జైల్లో పౌలు ఉన్నాడని అక్కడికి వెళ్ళిన తర్వాత, అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చావంటే పలానాయా, ఎందుకో నాకు కష్టం అనిపించింది వచ్చాను. పోనీలే కానీ యేసుప్రభు రక్షకుడు, నువ్వు ఆయన నమ్ముకో, ఏదో చెప్పాడు, సువార్త, రక్షించబడ్డాడు. ఇప్పుడు ఫిలోమోను దగ్గరికి ఒనేసిముని పంపించాలి. పౌలు గారు ఉత్తరం రాస్తున్నారు. అతడు పలానా, ఒకప్పుడు మంచోడు కాదు కానీ నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నిష్ప్రయోజనమైన మారు మనసు పొందాడు, అన్నిటికి ఉపకారంటే ఫిలోమోను ఏమని అతను చేర్చుకోవాలి చెప్పండి? అని ఉంటాడు పౌలు గారు పంపించేటప్పుడు? పౌలు గారు ఏమన్నారంటే, నన్ను చేర్చుకున్నట్టే నువ్వు కూడా అతను కూడా చేర్చుకో. నాకు భోజనం పెట్టినట్టు అతను కూడా భోజనం పెట్టు. నాకు బెడ్ ఇచ్చినట్లు అతను కూడా బెడ్ ఏర్పాటు చేయి. అదేంటది? నా దగ్గర బానిస, ఆయన తీసుకొచ్చి నా మంచం మీద పడుకోబెట్టడం ఏంటి? ఆయన తీసుకొచ్చి నా బల్ల దగ్గర భోజనం పెట్టడం ఏంటి? ఆయన తీసుకొచ్చి నీలాగా నేను చూడడం, అది నాకు చేత కాదు, చాలా కష్టం ఇది. చెప్పండి, ఫిలోమోను ఏమని చెప్పి ఉండొచ్చు? ఆలోచించండి కొంచెం.
చివరిగా ఆఫ్ చేస్తా. కొంచెం ఆలోచించండి అమ్మా. యజమాని దాసుడు ఏమండి వెళ్ళిపోయాడు, పరిగెత్తి పారిపోయాడు. ఇప్పుడు అదే యజమాని లేక పౌలు గారు ఫిలోమోను ఒకడు పరిచర్య చేసినవాడు, ఫిలోమోను రక్షించబడ్డాడు ఇతని ద్వారా. ఇప్పుడు ఒనేసిము కూడా ఇతని దగ్గరికి వచ్చిన తర్వాత పౌలు ఏం చేశాడంటే, మళ్ళా నీ పాత యజమాని దగ్గర పోవయ్యా, నేను పంపిస్తాను, లెటర్ రాస్తానంటే లెటర్ రాస్తున్నాడు. నాలాగు నువ్వు చూడాలి అతన్ని అన్నాడు. ఇది ఏమంటాడు ఫిలోమోను? ఓకే, మొదటి మాట మంచిది. ఇంకా సరే చెప్పండి. నా కింద పని చేసినాడు, నాతో పాటు కాదు. ఎస్ బ్రదర్, వెరీ గుడ్. ఇంకా చెప్పండి. తన దగ్గర పని చేసినాడమ్మా, బానిస అంతే. యజమాని ఏం చెప్తా, అందులో డబ్బులు కూడా పట్టుకుని పోయాడు. పౌలు ఇస్తాను అన్నాడు, నీతో ఆయన బదులు నేను డబ్బులు ఇస్తానులే అని అన్నాడు. ఇంకా చెప్తాను, పౌలు చెప్పాడు కనుక ఇంకా దేవుని బట్టి చేర్చుకోవాలి. బహుశా ఇలాగా ఇది అంతవరకు కరెక్ట్ నేను చెప్పట్లేదు. పౌలు గారు ఏమనుకోవద్దు, సమాజం నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాను, నా దగ్గర పని చేసినాడు, అందులో డబ్బులు పట్టుకుని పోయాడు, ఈడిని తప్ప ఇంకెవరిని పంపించండి చేర్చుకుంటా. అవునా చెప్పండి. అది బాగోదు. సమాజంలో తారతమ్యతలు ఉన్నాయి. దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని బట్టి ఈడిని తప్ప అని ఉంటారా అనుకుందాం, కొంచెం ఆలోచిద్దాం. కానీ ఫిలోమోను పౌలు ఎలా చెప్పితే, పౌలుకి ఏ పరిచర్య అయితే చేశాడో, తన దగ్గర ఒకప్పుడు బానిసగా ఉన్న మనిషి తనతో సమానంగా చూడటానికి ఇష్టపడ్డాడు. దట్ ఈస్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమంత గొప్పది. మీకు అర్థమైందా? అంటే మనతో పాటు సమానంగా ఆలోచన, అది బైబిల్లో ఉందండి. ఒకరోజు ఇంగ్లాండ్ దేశపు రాణి మందిరానికి వెళ్ళింది. ఒక వృద్ధురాలు కూడా మందిరంలో కూర్చుంది. ఆమె విధవరాలు. ఈ రాణిగారు ఆమె పక్కన ఇలా కూర్చున్నారు. కూర్చొని ఈమె అమ్మో మన దేశం రాణిగారు అని గౌరవంతో లేచింది. ఆమె భుజం తట్టి ఆమె ఏమన్నదంటే, అమ్మా ఈ దేశానికి నేను రాణినే, అప్పుడు నాకు నమస్కారం పెట్టు, నన్ను గౌరవించు. కానీ నేను దేవుని మందిరానికి వచ్చేటప్పుడు సమానమే. ఆ మనసు ఎవరికి ఉంటుంది? చాలా కష్టం కదా. కనుక పౌలు గారు ఒనేసిము విషయంలో అదే, ఫిలోమోను ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడు, దాసుడే, మన దగ్గర పనిచేసినోడే. కానీ యేసుక్రీస్తుని బట్టి మనల్ని ఎలాగైతే ఆయన ప్రేమించాడో మనం కూడా అలా ప్రేమించాలి. కానీ ఇక్కడ మనం చూసేటప్పుడు దేవుని బిడ్డలారా, ఏమండి, హన్న ఆమె బహుగా ఏడవడాన్ని బట్టి ఒక మంచి బహుమానం పొంది దేవుని సరైన సమయంలో తన కుమారుడైన సమూయేలుని దేవునికి అర్పించడం జరిగింది. చివరి మాటలు 2 చెప్పి నేను ముగిస్తాను. ఎన్ని విషయాలు చెప్పాను? 2. ఎవరు ఏడ్చారు? మొదట దేని కొరకు ఏడ్చారు? గ్రంథం. అది విప్పబడిందా లేదా? విప్పింది ఎవరు? రెండో వాళ్ళు ఎవరు ఏడ్చారు? అమ్మా హన్నా ఏడ్చింది. ఆమె ఏడుపు వలన ఏం జరిగింది? ఎవరికి సమర్పించింది? అందులో ఓకే. యెషయా గ్రంథం 38వ అధ్యాయం, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. మీరు ఎవరైనా చదువుతారా? 5వ వచనం. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థనని అంగీకరించి ఉన్నా. చాలు. హిజ్కియా ఒక అద్భుతమైన మంచి రాజు, లాస్ట్లో చెడిపోయాడు కానీ మంచి రాజు. రాజ్యంలో దేవుని కొరకు చేయవలసిన పనులన్నీ, సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. ఏవండి, రాజ్యం కొరకు చేయవలసిందంతా చేశాడు, మందిరాన్ని కొరకు చేయవలసిందంతా చేశాడు. కానీ ఇక్కడ ఒక వర్తమానం ప్రవక్త ద్వారా ఒక మాట చెప్తుంటున్నాడు. యెషయా, నువ్వు వెళ్ళి హిజ్కియాతో ఈ మాటలు చెప్పు. ఏంటా మాటలు అంటే, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోనమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంకో కొన్ని మాటలు చెప్పాలని నేను అనుకుంటున్నాను. డైరెక్ట్గా వర్తమానం ఎవరికి వచ్చింది? ప్రవక్త దగ్గర.
ఇప్పుడు చెప్పే విషయంలో కొంచెం తేడాలి కదా బ్రదర్, అదే దేవుడు ఇలా చెప్పాడు, ఏదో మీ విషయంలో కొంచెం అని చెప్పడం వేరు. బ్రదర్ ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు యోనా కూడా అలాగే చెప్పాడు, ఏలియా కూడా అలాగే చెప్పాడు. నా మాట కాక దేవుని మాట 3.5 సంవత్సరాల వరకు. అంటే దేవుని యొక్క ప్రవక్తలు దేవుడు ఏ టెంపోలో చెప్పమంటే అదే టెంపోలో చెప్పేవాళ్ళు వాళ్ళు. మీకు అర్థమైందా? ఇర్మియా పెళ్ళగించడానికి, నాటడానికి, ఏదైనా చేయడానికి దేవుడు అతని మాటలు అలా ఉంటాయి. అవునా? ప్రకాష్ గారి మాటలు ఒకలాగా ఉంటాయి, స్వామి గారి మాటలు ఒకలాగా, నా మాటలు ఒకలాగా, ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంటి మాటలు. ఇప్పుడు కొన్ని మాటలు, ఇప్పుడు నా నోటి నుంచి వచ్చే మాటలు కొంచెం కరుగ్గా అనిపిస్తాయి. మీకు అర్థమవుతుందా? దేవుడిచ్చిన స్వరం మనం ఏం చేయలేము. అవునా? కొంతమందికి ఇబ్బంది కలిగించేవి ఉంటే ఉండొచ్చు. కానీ ఇర్మియా మాట్లాడేటప్పుడు బాప్తిస్మిచ్చి యోహాన్ ఏమని మాట్లాడుకోవచ్చు? సర్ప సంతానమా అన్నాడు. ఆ మాటలు వినేవారికి ఎలా ఉంటాయి? కనుక ఇప్పుడు యెషయా కూడా ఏమంటున్నాడు? దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి నీవు మరణం అవ్వచ్చున్నావు. అటు ఇప్పుడు ఆ మాట చెప్పే విధానంలో కొంచెం అటు ఇటు చెప్పడానికి లేదు వచ్చిన బాధ. అది గుర్తుపెట్టుకోవాలి. పాస్టర్ గారు మమ్మల్ని తిట్టారు, పాస్టర్ గారు మమ్మల్ని అన్నారు, పాస్టర్ గారి మీద ఎడుతున్నారు. శత్రువులు మేము, పాస్టర్ గారు పాస్టర్ గారికి మీకు శత్రువులు. అవునా? కానీ దేవుని వర్తమానం అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎలా చెప్పమంటే ఆ స్వరం, ఆ టెంపో అది మెయింటైన్ చేయాలి. అంటే పాలిసి మాటలు దేవుడు మాట్లాడలేదు, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ప్రవక్తలు ఏమంటే దేవుని అసలైన ప్రవక్తలు ఎప్పుడు కూడా ఏమంటే కొట్టినట్టే చెప్పారు. అది చెప్పాలి, అది దేవుడు ఆజ్ఞ. ఇప్పుడు యెషయా ఏం చెప్పాడు? నీళ్లు చక్కబెట్టుకో, నువ్వు చచ్చిపోబోతున్నా. యోనా ఏం చెప్పాడు? 40 రోజుల్లో జాగ్రత్త సుమ. ఏలియా ఏం చెప్పాడు? 3.5 సంవత్సరాల వర్షం పడదు. బాప్తిస్మిచ్చి యోహాన్ ఏమన్నాడు? సర్ప సంతానమా, మీకు బుద్ధి చెప్పినోడు ఎవడు? దేవుని రాజ్యం వస్తుంటుంది, మారు మనసు పొందండి అని చెప్పు. ఈ మాటలన్నీ మనం వినే వాళ్ళకి ఎలా ఉంటాయి? మీరు బహుశా పాస్టర్ గారు అంత గట్టిగా చెప్పలేదు సార్, మీరు ఏదో కొంచెం అవునా? మమ్మల్ని కూడా అనేవాళ్ళు ఉన్నారు. మరి గట్టిగా చెప్పేటప్పుడు వినలేదు, నెమ్మ చెప్తే ఏమి వింటారు చెప్పండి? అవునా? కనుక దేవుడు మాట్లాడేటప్పుడు ఎస్ ఇది దేవుని మాట. మనం ఆ సిచ్యువేషన్లో ఉన్నాం అనుకోండి, చూడండి మీరు గమనించండి, ఈ ప్రవక్తలు వారి దగ్గరికి వెళ్ళి చెప్పేటప్పుడు రియాక్ట్ అయ్యే విధానం వేరు. అదే ఆదికాండంలో 18-19 అధ్యాయాలు చూసేటప్పుడు అబ్రహాము దేవుని సందులో నిలబడి ఆ పట్టణాల కొరకు ప్రార్థన చేస్తుంటే కనీసం ఒక్కడికనే రిపెంట్ అయ్యే మనిషి కనబడలేదు. యోనాకి నినివే పట్టణ ప్రజలంటే అసలు ఇష్టమే లేదు. ఇష్టం లేకుంటే ఒక మాట మాత్రం చెప్పేశాడు, కానీ అక్కడ ఉన్న ప్రజలు రిపెంట్ అయ్యారు, పశ్చాత్తాపడ్డారు. ఏమంటే ఏలియా ఆహాబు దగ్గరికి వెళ్ళి చెప్పేటప్పుడు ఆహాబును చంపడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఇక్కడ యెషయా ఏమండి నువ్వు హిజ్కియా దగ్గరికి వెళ్ళేటప్పుడు వెంటనే హిజ్కియా చాలా ఒబీడియన్స్గా, చూడండి చాలా నచ్చుతుంది ఆ మాటలు. వెంటనే అతడు 2వ వచనం 38:2 అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా ఎంత ఏమండి అదే యెషయా ఇదే రాజు ఎవరి మీద కోప్పడాలి? నువ్వు ప్రవక్త అయితే ఎవడికి ఎక్కువయ్యా ఏటా మాట చెప్పడం, ఆ విధానం ఏంటి అనాలా లేదా? కానీ ఇది దేవుని మాట. ఎందుకనంటే ఆనాటి కాలంలో దేవుని యొక్క ప్రవక్తలు వారికి ఏదైనా వర్తమానం చెప్పాలి, వాళ్ళు గౌరవించేవాళ్ళు. దేవుడు అపాయింట్ చేసి నియమించాడు, ప్రవక్తల ద్వారా వారు ఏదైనా సరే చూసుకోవాలి. కనుక వెంటనే అతడు ఏం చేశాడంటే అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ వృద్ధుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నేను నడుచుకున్నానని చెప్పట్లేదు, యథార్థంగా సత్యముతో నీ దగ్గర ఎలా ఉన్నానో నీకు తెలుసు కదా నాయన. ఎంత విధేయత అండి. 2వ మాట, నీ సన్నిధిని నేను నడుచుకుని నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేను ఎట్లు జరిగించుతున్నా. నీ దృష్టికి, మనుషుల దృష్టికి కాదు. కొంతమంది ఎవరి దృష్టికి? మనుషుల దృష్టికి. కుడి చేత్తో ఇచ్చింది ఏం తెలియకూడదా? ఎందుకు తెలియదు? ఈ కుడి చేయి ఎప్పుడు చెప్పేస్తుంటుంది దీనికి, ఇది కూడా చెప్పేస్తుంటుంది. కానీ మనం ఈతకాయ ఎంత ఇచ్చి తాటికి ఎంత పబ్లిసిటీ, ఎంత మనం ఇచ్చింది. నేను దేవునికి ఇచ్చానండి, ఎవరికి ఇచ్చారండి? మరి దేవునికి ఇస్తే చెప్పుకోవడం ఎందుకు? ఎంతమంది చెప్పుకుంటాం? పాపం ఆ మహానుభావుడు వాళ్ళు చెప్పుకోలేక ఓడిపోయాడు వచ్చిన వాడు. ముందున్నటువంటి వ్యక్తి చెప్పుకోలేకే. శ్రీకాకుళం చూస్తే ఆ కిడ్నీ వ్యాధిగ్రస్తులు కొన్ని 100 కోట్లు
ఆ క్యాన్సర్ కిడ్నీ హాస్పిటల్ కట్టాడు అతను. కొన్ని చెప్పుకోరు, ఎందుకంటే దేవుడు చూసుకుంటాడు. కానీ ఇక్కడ చూసినట్లయితే నేను యథార్థంగా నడిచాను లేదు నీకు తెలుసు కదా నాయన. నేను సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నీ దృష్టికి అనుకూలంగా, ఎవరో దృష్టి కాదు, ఎవరో చూస్తారని కాదు, నీ దృష్టికి అనుకూలంగా ఇతడు తీసుకొచ్చిన మార్పులు సమాజంలో, రాజ్యంలో, దేవుని మందిరాల్లో చాలా మార్పులు తీసుకొచ్చాడండి ఇతడు. మీరు తర్వాత అధ్యాయాలు చదివితే మీకు అర్థమవుద్ది. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం. ఇంకేమంటున్నాడంటే కృపతో జ్ఞాపకం చేసుకొని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా. ఏంటి విడిచాడు? కన్నీళ్లు. దేవా, యథార్థంగా ఎలా నడిచాను, సత్యంగా ఎలా నడిచాను, నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నాను, నీ దృష్టికి అనుకూలంగా, ఎవరో దృష్టికి ఎవరో చూసేటట్లు కాదు, కానీ నేను చేసిన ప్రతీది కూడా చూస్తున్నావు కదా. ఆయన చూచుచున్న దేవుడు. హాగర్ అయితే దేవునికి ఒక పేరు పెట్టింది, ఏంటని? చూచుచున్న దేవుడు అయ్యా నువ్వు. ఆ చూచుచున్న దేవుడు అని దేవుడు దీవించడాలని, ఆ దీవించడం 7-8 దేశాలు అయిపోయి ఈరోజు ఇశ్రాయేల్ దేశం మీదకి. చూసారా, ఈ బైబిల్లోని దేవుడు గొప్ప కనికరం కలిగిన దేవుడు. అవునా? మీకు తెలుసు ఆహాబు ఎంత దుర్మార్గుడా. ఆహాబు ప్రార్థన చేసి దేవుడు వింటాడు. ఉపవాసం ప్రార్థన చేస్తే దేవుడు వినేసి నీ తరంలో కీడు రాదు, కానీ తర్వాత నీ పిల్లల కాలంలో వస్తుంది అంటాడు. ఇంత గొప్ప చికాకు. మనం ఏమనుకుంటే ఈ దుర్మార్గుడు ప్రభావ ఈయన్ని క్షమించడం ఏంటనంటే, ఆడు తీర కన్నీరు కారిస్తే ఉపవాసం ఏది చేస్తే దేవుడు ఏమంటాడంటే నీ పాపం క్షమించబడినాయి అని చెప్పేస్తాడు. ఈయన మనకు చాలా ఆయాసం వచ్చింది కదా. అందుకే మనం అందరినీ ప్రేమించలేం, అందరినీ ద్వేషించలేం. కనుక ఇక్కడ కన్నీరు విడిచుచు వెంటనే యెషయా ఇలా గుమ్మం దగ్గర వెళ్ళముందే, యెషయా వెనకరా నువ్వు. ఈయనకి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాను. ఎంత అద్భుతం అండి. అంత మాత్రం కాదు, నీ కాలంలో ఆ రాజ్యం ఎవరు, అష్షూరు రాజు నాడు విడిపిస్తాను నేను, ఇదే నీకు సూచన. ఎంతమంది గురించి చెప్పండి? 3 వ్యక్తులు. యోహాను ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో పుస్తకం కొరకు, బయట లోపల రాయబడిన పుస్తకం, ఆ పుస్తకం విప్పడం కొరకు అతడు బహుగా ఏడ్చాడు. దావీదు చిగురైన యేసుక్రీస్తు ప్రభువు దాన్ని విప్పడానికి యోగ్యుడు. తద్వారా ఏం జరిగింది? ఈనాటి సంఘానికి ఈ 22 అధ్యాయాలు రాయబడ్డానికి యోహాన్ని దేవుడు బలంగా వాడుకున్నాడు. యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపడే విషయాలన్నీ కూడా అందులో పొందుపరచబడ్డాయి. ప్రపంచంలో జరగవలసినవన్నీ కూడా అందులో రాసుకొచ్చాడు. 2వది హన్న. తన జీవితంలో ఒక కొరత ఉంది. ఆ కొరతను బట్టి తన పెనిన్న ఎన్ని మాటలన్నా అన్నప్పటికి కూడా ఎవ్వరి మీద నేరారోపణ చేయకుండా దేవుని పాదాల చెంతకెళ్ళింది. ఆమె బహుగా ఏడ్చింది. నువ్వు ఒక కొడుకునిస్తే ఆ కొడుకుని నీకు ఇచ్చేస్తాను ప్రభువా. ప్రథమ ఫలాన్ని దేవునికి సమర్పించింది. మన పిల్లలు దేవుని కొరకు, భవిష్యత్తులో దేవుని కొరకు మనం ఇవ్వకపోతే ఇంకెవరిస్తారండి? నా పెద్ద కుమార్తెని సేవ కొరకు ఇచ్చాం. వాస్తవంగా సేవకులకు ఉన్న తెప్పలు వాళ్ళకు ఉన్నాయి. కానీ నేను ఒకటే చెప్పాను, మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారన్న సేవ. ఆ సేవలో కదా మిమ్మల్ని చదివించాం, ఆ సేవలోని కదా ఈ స్థితిలోకి వచ్చారు, ఆ సేవలో కదా ఇవి ఇబ్బందులు ఉంటాయి. కానీ ఆయన సేవ కనీసం మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? కొంతకాలం బహుశా వాళ్ళ ఇష్టం, దేవుని పిలుపు మేరకు ఉద్యోగాలు చేసి సేవ చేయి, ఎలాగైనా ఏదైనా సేవ చేయాలి. అది నా పిల్లలు. ఏదైనా మీరు ఉద్యోగం చేస్తారు, ఉద్యోగం చేయరో, లేకపోతే ఫుల్ టైంకి వస్తారు, హాఫ్ టైంకి వస్తారు, ఏ టైం అయినా సరే మీరు ఎక్కడున్న దేవుని మహిమార్థమే ఉండాలి. అక్కడున్న స్థానిక సంఘ సేవకునికి, సంఘానికి మేలుకరంగా ఉండాలి. ఎందుకనంటే మా పరిస్థితులన్నీ చాలా దగ్గరగా ఎరిగిన పిల్లలు కనుక. అన్న ప్రార్థన ఏమండి, ఇశ్రాయేలు దేశం లేక ఆ ప్రజలను మార్పు తీసుకొచ్చింది. ఒక గొప్ప ప్రవక్తని దేవుని కొరకు సరియైన సమయంలో సరైన వ్యక్తిని దేవుని కొరకు హన్న సమర్పించింది. హిజ్కియా అద్భుతమైన రాజు. లాస్ట్లో చిన్న తప్పటడుగు వేసాడు, కానీ ఆయన మొత్తం అన్ని బబులోను రాజు చూపించేస్తాడు. కానీ మొదట్లో మనం చూసేటప్పుడు అతడు కన్నీళ్లు విడవడం. కానీ అతని జీవితంలో ఏమండి దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తే తర్వాత ఆయన ఆయుష్ ఏం చేయబడింది? పొడిగించబడింది. శత్రురాజులు ఆయన ఉన్న కాలంలో ఎవరూ రాలేదు, నెమ్మది కలిగింది. అండ్ ఈ 3 సంఘటనల ద్వారా ఏమి నేర్చుకున్నాం మనం? ఇప్పుడు మనం ఉపవాసం మాత్రమే కాదు, ఏం చేయాలి? దేనికోసం ప్రార్థన చేయాలి? బిడ్డల కొరకు, వ్యక్తిగతంగా, సంఘం కొరకు, ఈ ఊరు కొరకు, ఈ ప్రాంతం కొరకు.
ఈ ప్రాంతం కొరకు. కనుక మనం ప్రార్థన చేయడానికి మీకు ఒక చిట్కా చెప్తాను నేను. చివరి మాటలు చెప్పి ముగించిన కనుక నా దగ్గర ఒక కార్డు ఉంది. ఈ కార్డులో నేను ఒక సెమినార్కి వెళ్ళాను, నాకు ఎందుకో నచ్చింది. ఇప్పుడు ఇక్కడ వరుస సంఖ్యలు 1 2 3 4 5 ఉంది. ఇక్కడ చూడండి, స్నేహితులు అనేవారు ఉన్నారు, దాని ముందు ఒకటి కలపాలి. మన కుటుంబ సభ్యులు రక్షణ లేని వారు చాలామంది ఉన్నారు కదా. మీ కుటుంబంలో ఉన్న 5గురు పేర్లు రాయండి ఒకవైపు. మీతో పాటు స్నేహితులు ఉంటారు, మన స్నేహితులు, వాళ్ళ 5 పేర్లు రాయండి. మీతో పాటు బంధువులు ఉంటారు, మనకు బంధువులు ఉంటారు, ఒక 5 పేర్లు రాయండి. మనం ఎక్కడైనా పని చేసే దగ్గర సహచరులు ఉంటారు, అసోసియేట్స్ అంటారు, సహచరులు ఉంటారు, 5 పేర్లు రాయండి. తర్వాత మన చుట్టూ ఇరుగు పొరుగు వారు ఉంటారు, అందరూ శత్రువులు కాదు, మనం అంటే అందరు పడకపోరు, మనం అంటే ఇష్టమే. ఏమండి 5 పేర్లు, మొత్తం 5 5లు ఎంత? 25 మంది. ఈ 25 మంది కొరకు పోనీ సంవత్సరం అంతా కష్టపడి ప్రార్థన చేయండి, ఆ పేర్లు రాసుకొని పోనీ మీ మనసులో ఉంచేసుకొని. ఈ 25 మంది కొరకు మీరు అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో ఏమంటే కొర్నేలి ఒక మంచి పని చేశాడు. కొర్నేలి ఇంట్లో మీటింగ్ పెట్టాడు, ఇది పాస్టర్ గారు నన్ను పిలిచినట్టు. ఎవరిని పిలిచాడు? ముఖ్య స్నేహితులను, బంధువులను పిలిచాడు. తన ఇంటికి ఎవరిని పిలిచాడు? కానీ ఇప్పుడు మన ఇంట్లో పెట్టుకుంటున్నాం, ఈ ఇంట్లో పెట్టుకోవడం పర్మిషన్ ఏమి అవసరమా? పెద్ద సౌండ్ సిస్టమ్ ఏమి అవసరమా? పెద్ద స్పీకర్ ఏమైనా అవసరమా? పోలీస్ పర్మిషన్ ఏమైనా అవసరమా? లేక పాంప్లెట్స్ ఏమైనా పబ్లిసిటీ ఏమైనా అవసరమా? చెప్పండి అమ్మా, కొంచెం అవసరమా? ఆటోలో ఏం తెప్పడానికి బట్టి జనాలు తీసుకురావాలని అవసరమా? మనకి ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి? ఒక 25 మందికి ఒక రోజు భోజనం పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి? 10,000 లోపు మంచి భోజనం పెడితే, అందుకు ఇంకా తక్కువ. పాస్టర్ గారు ఎవరినో పిలిపించుకొస్తే పని ఆయన కానుక ఇవ్వాలి. మరి మన పొరుగులు రోజు పండుగలకే, అవునా? ఒకప్పుడు మనము చేసేవాళ్ళం. మరి డబ్బులు అంత తగలెట్టుంటే సంవత్సరానికి ఒక్క క్రిస్మస్ అయినా లేకపోతే ఏదో సందర్భం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి మా చర్చిలో కూడా అలా చేస్తున్నాను. మా చర్చిలో ఒక కుటుంబం, ఆ ఉన్న కొద్ది మంది సంఘ విశ్వాసుల్ని, ఈ 5 రకాల మనుషులు, వీళ్ళు డెఫినెట్గా వస్తారు. వీళ్ళు మనతో చాలా దగ్గర ఉన్న వాళ్ళు, బంధువులు మనకు తెలిసిన వాళ్ళే, స్నేహితులు మనకు తెలిసిన వాళ్ళే. పోనీ అందరూ కాకపోయినా 5 వేసుకుంటే 2 రారా? ఇరుగు పొరుగు రారా? స్నేహితులు రారా? ఇలా మనం చేయగలిగితే మనం ఈజీగా సువార్త చెప్పవచ్చు. సువార్త చెప్పడానికి ఇది ఒక మెథడ్ కూడా. మీకు వీలైతే ఈరోజు మీటింగ్ అయిపోయినట్టే కదా. మనం ఎంతమందికి సువార్త చెప్పొచ్చు చెప్పండి? బయటికి వెళ్ళి డ్రమ్ములు పెట్టుకొని, కంజలు పట్టుకొని, అవన్నీ కూడా అవుట్డేటెడ్ అయిపోయేవి. కరపత్రిక ఇచ్చినా ఎవడు చదవట్లేదు. కానీ మన చుట్టూ ఇంతమంది ఉన్నారు, దీనికి వాడెవ్వడూ అరికట్టలేడు. బయటికి వెళ్తే మా ఊరు ఎందుకు వచ్చాడు, మా వీధి ఎందుకు వచ్చావు, అది ఇది ప్రశ్నిస్తాడు. మన ఇంటికి వాళ్ళు పిలవగలిగితే నెమ్మదిగా ఒక సేవకుడు, మీ సేవకుడు పిలిపించి ఆ రోజు ఒక మంచి వర్తమానం అందించండి. వర్తమానం చెప్పవలసింది మనం, పని చేయవలసింది ఆయన. ఎంతమందికి అందించవచ్చు సువార్త? మీ పేరేం పేరన్నా? రూత్. ఈరోజు డేట్ ఎంత? 5 4 ఈ నెల రోజులు డిసెంబర్లో నిజంగా మనం చేయగలిగితే మీ ఇంట్లోనే గృహకూడిక, మీ ఇంట్లోనికే పిలవండి. నేను శ్రీకాకుళం వాక్యం చెప్పడానికి వెళ్ళాను ముందు సంవత్సరం 22లో. ఆమె ఇలాగ ఒక అన్య కుటుంబం నుంచి రక్షించబడింది, చిన్న ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు కూడా అంత మానసికంగా ఉన్నవాళ్ళు కాదు, అంటే ఆరోగ్యంగా. బంధువులు 200 మందిని అందరి మంది తీసుకొచ్చిందండి. ఓ పాస్టర్ గారు చెప్పారు, వాళ్ళని గరువులో పాస్టర్ గారు ఉంటారు, ఆయన చెప్తానండి వాక్యం చెప్తానండి. మీరు నమ్మండి, అందరూ అన్యులు వచ్చారు. నేను ఆ ఏడాది క్రిస్మస్కి వెళ్ళే ఆ మీటింగ్ల కంటే ఆ రోజు మాత్రమే హ్యాపీ అయ్యాను. ఎందుకనంటే ఇంతమందికి సువార్త చెప్పాం. వాళ్ళు నమ్ముతారా నమ్మరా పక్కన పెట్టండి, మనం విత్తనం వేసాం. ఆ విత్తనం ఏదో ఒక రోజు దేవుడు మరొక రోజు ఎవరితో ఇంకొకరితో మాట్లాడతాం. మనం అందరం వాళ్ళకి వచ్చిన వాళ్ళేనండి, ఒక్కసారి వచ్చిన వాళ్ళం కాదు మనం. నా వరకైతే నేను రాలే. మొదట నేను విత్తనం వేశాను, మరొక బ్రదర్ వచ్చి ఒక దెబ్బ కొట్టారు, రెండోసారి వచ్చి రెండో దెబ్బ, మూడో దెబ్బ, 4 దెబ్బ పడ్డారు, చెట్టు పడిపోయింది. అలాగే ఆయన మొదట విత్తనం వేశాడు, నీరు పోసాడు ఆయన, లేకపోతే కలుపు తీశాడు ఆయన, చివరిగా నా దగ్గరకు వచ్చేటప్పుడు చెట్టు కాస్తుంది. ఆ చర్చ నుండి చాలామంది హైదరాబాద్ కొన్ని ప్రాంతాల్లో ఆ సంఘాల్లో చాలా మంచిగా వాడబడుతుంటున్నారు. కానీ ఎక్కడ విత్తనం అది? ఇక్కడే గరివిడిలోనే. కానీ అక్కడ చాలామందికి మీ ఎబ్రోన్లోనే
ఒక అబ్బాయి మంచిగా వాడబడుతుంది. చాలదా సంతోషం? చెప్పండి, చేస్తారు ఈ పని? కొర్నేలు ఏం చేశాడు? బంధువులు తన ఇంటికి పిలిపించాడు, భోజనాలు ఏర్పాటు బస్సు చేసి ఉంటాడు. ఏంటో మంచి మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఎవరు అడ్డుతారు చెప్పండి? ఇంత 50 మంది నిజంగా 50 రోజులు ఆ విధంగా ఏమండి గృహ కూడికలు ఏర్పాటు చేసి ఇరుగు పొరుగు వారిని పిలిచి వారికి ఒక్క డిన్నర్ చేయలేమా? ఒక లంచ్ ఇవ్వలేమా? భోజనం పెట్టలేమమ్మా మనం? ఆ పని చేయండి. సంఘం ఈరోజు ఏమండి మనం చేయవలసిన పని అదే. సువార్త ఈజీగా వారికి చెప్పడానికి మంచి అవకాశం. బైబిల్ ఉన్న నేను బయట ఏం చెప్పలేదు. దీన్ని వదిలేసాం మన పెద్ద సభలు, మెగా క్యాంప్స్ అని, మెగా సువార్త అని, మెగా ఆల్ నైట్ ప్రేయర్ అని ఈ పేర్లు పెట్టుకొని బ్రతికేసాము. అవతలోడి మీద ఏమంటే చెట్టు తప్పు, పుట్ట తప్పు, ఆ తప్పు ఈ తప్పు అని కొన్ని మాటలు దొర్లేసాం. మీ దేవతలు అది ఇది అని మాట్లాడుకోవచ్చు. వాళ్ళు మన మీద ఈరోజు తిరుగుబాటు చేస్తాం. ఒకప్పుడు మనం చేసిన తప్పిదాలు ఇవన్నీ. ఎందుకనంటే మనం ఒకప్పుడు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని. నేను నమ్మిందేమో నాకే కరెక్ట్ అనిపిస్తుంది, వాళ్ళు నమ్మింది వాళ్ళకే కరెక్ట్ అని. మనం ఎందుకు వారిని వ్యక్తిగతంగా దూషించడం? ఈ పని చేద్దామా? మన ముందు 3 వ్యక్తులు ఏమండి, యోహాను, హన్నా, హిజ్కియా. హిజ్కియా తన జీవితంలో తన వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించుకున్నాడు. తర్వాత అతని లైఫ్ 15 సంవత్సరాలు పొడిగించబడింది. హన్న తన జీవితంలో ఏది లేదనుకుందో తన గర్భాన్ని తెరిచి దేవుడు ఒక మగవాడిని ఇచ్చాడు, తర్వాత పిల్లల్ని ఇచ్చాడు. గుడ్రాలని నిందపోయింది. ఇశ్రాయేల్ ప్రజలకు అద్భుతమైన ఒక వరపుత్రుని ఇచ్చేసింది. న్యాయాధిపతి, ఒక ప్రవక్త, యాజకుడిగా మారాడు. యోహాను సంఘానికి నేను అందించాలనుకున్న ఆలోచనతో ఆయన ఏడవడాన్ని బట్టి ఏమంటే అద్భుతమైన రెవల్యూషన్ అంటే ప్రకటన గ్రంథం మనకి అందించబడింది. ఈరోజు నీవు నేను ఆ కన్నీరుతో, ఆ వేదనతో మనం ప్రార్థన చేసేటప్పుడు తప్పనిసరిగా మన కన్నీరు ఆయన కవిలలో, ఆ బుడ్డిలో దాచుకుంటారు. మన కన్నీళ్ళు వట్టిపోవు. దేవుడు ఒకరోజు తన కార్యాలను ఎలా చేస్తాడో తెలియదు, మన సంఘాన్ని, మనల్ని నింపుతాడు, మన కుటుంబాన్ని నింపుతాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.